42 సంవత్సరాల సినీ ప్రస్థానమైంది. ఈ 42 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి సినిమాల సంఖ్య చాలా తక్కువ. కేవీపీ రామచంద్రరావు గారి క్యారెక్టర్ అని కొంతమంది అంటారు, ప్రతాప్ రెడ్డి క్యారెక్టర్ అని కొంతమంది అంటారు. ఆయన ఏం చేశారంటే నాకు ఈ పాత్ర గురించి చెప్తున్నప్పుడు చాలా కూల్గా మాట్లాడే, చాలా కూల్గా కనిపించే సుధాకర్ గారిలో కోపం వస్తుంది. ఎప్పుడు నాకు గనక కోపం వచ్చిందంటే ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు డెత్ అనేటువంటిది టూ ఎర్లీ అనేటువంటిది, ఆ బాధ, ఆ స్ట్రోక్ నుంచి, ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోవటం అనేటువంటిది చాలా టైం పట్టింది. ఆ వ్యక్తి నా మాట మీద నమ్మకంతో అక్కడికి వచ్చారండి. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారు వేరే సింగర్స్ పైకి రాకుండా తొక్కేసేవాళ్ళు, అన్ని అవకాశాలు తానే అందిపుచ్చుకునేవాళ్ళు అనేటువంటి ఒక విమర్శ అయితే, ఒక అభిప్రాయం అయితే ఉండేది. ఆయన అందరినీ తొక్కేశారు, నొక్కేశారు రాని అంటే పాడుతా తీయక కార్యక్రమం ఎందుకు చేస్తాడు సార్ ఆయన? కొంతమంది సింగర్స్ ఉన్న ఫ్యామిలీలోకి వెళ్ళారు మీరు. మీకేమైనా సింగింగ్ పట్ల ఏమైనా అవగాహన కానీ, పాడటం కానీ, ఏదైనా ప్రయత్నం కానీ జరిగిందా? మీరు పాడుతూ ఉంటే నాకున్న కాస్త సంగీత జ్ఞానం కూడా పోయేటట్టుందండి. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా? మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాస్క్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. 42 సంవత్సరాల సినీ ప్రస్థానం అయింది. ఈ 42 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి సినిమాల సంఖ్య చాలా తక్కువ. హీఈస్ వెరీ వెరీ ప్యూర్ ఇన్ క్వాంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ హీఈస్ వెరీ ప్యూర్ ఇన్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఒక విలక్షణ నటుడుగా ఆయన చేసిన పాత్రలు తక్కువైనప్పటికీ కానీ వాటి ఇంపాక్ట్ కానీ, ముఖ్యంగా కొన్ని సినిమాలలో ఆయన చేసిన పాత్ర వల్ల మిగతా పాత్రల తాలూకు ఎలివేషన్ అనేటువంటిది అద్భుతంగా ఎలివేట్ అయిపోవటం అనేటువంటి జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా అలాంటి చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ వస్తున్నారు. ఇంట్రడక్షన్స్ ఈజ్ నీడెడ్. హీఈస్ నన్ అదర్ దాన్ శుభలేఖ సుధాకర్ గారు. నమస్కారం వెల్కమ్ సార్. చాలా రోజులైంది మిమ్మల్ని. వీ హ్యాడ్ వండర్ఫుల్ టైమ్. ఆ శివ టైంలో మనం రెగ్యులర్గా కలిసేవాళ్ళం. శివ తర్వాత చాలా సినిమాలు కూడా చాలా రెగ్యులర్గా కలిసేవాళ్ళం. వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ డేస్. కానీ చాలా రోజుల తర్వాత కూడా మనం ఒక ఫంక్షన్లో కలిస్తే మీరు నన్ను గుర్తుపట్టి ప్రభు గారు అని చెప్పేసి మీరు పలకరించిన విధానం నాకు అసలు నిజంగా షాక్ అండి. నేను ఎట్లా గుర్తున్నాను, ఇంత మెమరీ ఏంటి అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. బంధాన్ని ఎప్పుడు మర్చిపోలేము, అది అనుబంధాన్ని కూడా అంతే. అంటే అది కేవలం దీనివల్ల కాకుండా అన్ని సంవత్సరాల తర్వాత కనిపించిన తర్వాత ఈ మధ్యకాలంలో మనుషుల యాటిట్యూడ్స్లో వస్తున్న ఇది కూడా ఏంటంటే చిన్న యాటిట్యూడ్ అనేటువంటిది. మీ స్టేచర్కి, మీ సీనియారిటీకి మీరు ఏదో అంజాన్ కొట్టచ్చు, ప్రభువా ఓకే ఓకే అనే ఒక అంజాన్ రావచ్చు. బాగున్నారా, ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు, ఈ యాటిట్యూడ్ ఉండొచ్చు. అది కాకుండా ప్రభు గారు ఎలా ఉన్నారు, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూశాను, మీరు పలకరించిన విధానానికి నిజంగా నేను పులకరించిపోయాను సార్. గ్రేట్. ఎందుకంటే ఆ బిగినింగ్ డేస్ నుంచి కూడా హ్యావ్ బీన్ మెయింటైనింగ్ దట్ ఎఫెక్షనేట్ బిహేవియర్. కానీ అందరితో మీరు చేసేటువంటి జర్నీ విధానం చాలా బాగుంటుంది. వెరీ గుడ్. ఎలా ఉన్నారు సార్ చాలా రోజుల తర్వాత? కెన్ సీ మీ నౌ. డూయింగ్ గుడ్ అండి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, హ్యాపీ. ఇప్పుడు ఇంటర్వ్యూ విషయంలో నేను మళ్ళీ ఇప్పుడు పర్టికులర్గా మిమ్మల్ని చేసి చాలా రోజులుగా ఉంది. బట్ ఇప్పుడు చేయటానికి కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో మీరు చేసినటువంటి సినిమాలో, యాత్ర 2 సినిమాలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ చాలా హాంటింగ్ అనిపించింది. ఎక్కడున్నారు సుధాకర్ గారు, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని చెప్పి మళ్ళీ మీకు ఫోన్ చేయటం, సో మీరు వెంటనే రెస్పాండ్ అవటం చాలా బాగుంది. నేను ఎప్పుడు భావించేది, గట్టిగా నమ్మేది ఏమిటి అంటే, ది డైరెక్టర్ ఇస్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ అండి. మీరు అన్న ఆల్ ది గుడ్ వర్డ్స్ 100కి 200% దర్శకుడు రాఘవ గారికే చెందుతుంది, మహివి రాఘవ గారికి. సో ఈ డిజైన్డ్ ఇట్ వెరీ వెల్, బాగా రాసుకున్నారు. అండ్ హీ వాజ్ వెరీ క్లియర్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. నా సినిమా, వారి సినిమా ఏంటి, క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయి, క్యారెక్టర్స్ పద్ధతి, బిహేవియర్ అవన్నీ ఎలా ఉంటాయని చెప్పి. సో ఈ డిడ్ ఎ గుడ్ జాబ్. మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ది బిగ్గెస్ట్ హ్యాపీనెస్, నిజంగా ఇది మొగస్తుతి కాదు, మనస్ఫూర్తిగా మాట్లాడేది ఏంటంటే, మీలాంటి వాళ్ళు అంటే జర్నలిస్ట్ రోజుకి రకరకాల సినిమాలు చూస్తుంటారు, రకరకాల పాత్రల్ని మీరు చూస్తుంటారు, మీరు వాటిని విశ్లేషిస్తూ ఉంటారు.
అండ్ మైన్యూట్గా మీరు అన్నీ గమనిస్తూ ఉంటారు, ఈవెన్ ద స్మాలెస్ట్. అలాంటిది ఈ సినిమా జర్నలిస్ట్ని కూడా కదిలించింది అని అంటే వి ఫీల్ వెరీ హ్యాపీ అండి. దట్స్ ఇట్. ఇంతకీ మీరు అందులో పోషించిన పాత్ర ఏమిటి అనేటువంటి దాని మీద కేవీపీ రామచంద్రరావు గారి క్యారెక్టర్ని కొంతమంది అంటారు, ప్రతాప్ రెడ్డి క్యారెక్టర్ని కొంతమంది అంటారు. అసలు యాక్చువల్గా మీ క్యారెక్టర్ See, ఆయన ఏం చేశారంటే నాకు ఈ పాత్ర గురించి చెప్తున్నప్పుడు, సార్ ఈ ప్రస్తుతం ఈ యాత్ర దీంట్లో రకరకాల సందర్భాల్లో రకరకాల మనుషులు అలాగే సన్నివేశాలు జరిగాయి సార్. బట్ నేను ప్రతిదానికి ఒక్కొక్క వ్యక్తిని తీసుకొచ్చి ఒక్కొక్క సీన్ చేస్తే ఆ సీన్ తాలూకు ఇంపాక్ట్ కానీ ఆ ఇది కానీ గుర్తింపు ఉండదేమో అని చెప్పి నేను డిజైన్ చేసుకున్నానండి. ఒక 4-5 పాత్రలు మిక్స్ చేసి ఒక క్యారెక్టర్ చేద్దాం అంటే వారి గట్ ఫీలింగ్ ఏంటంటే ఆ పాత్ర మూవ్ అవుతూ ఉంటుంది. ఒకటి పాత్రతో పాటు జనాలకి కన్వే చేయాల్సింది కూడా జరుగుతూ ఉంటుంది. రాదర్ దెన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సీన్ వచ్చి వెళ్ళిపోతే ఐడెంటిఫికేషన్ కష్టమైపోతుందని చెప్పి 5 క్యారెక్టర్స్ నేను మిక్స్ చేసుకుని మీ క్యారెక్టర్ కింద చేసుకుంటున్నాను. ఇది ఎందుకు నేను చెప్పగలుగుతున్నానంటే, సార్ మరి ఈ యాత్ర అంటున్నారు, దీనికి ఏమైనా గెటప్ కానీ ఏమైనా మారుద్దామా ఇది అంటే, అప్పుడు లేదు సార్, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. దట్ గివ్స్ మీ ఎ ఛాన్స్ టు మేక్ ఆల్ మై క్యారెక్టర్స్ మిక్స్ యూనిట్ అని చెప్పేసి. ఇప్పుడు యాత్ర సినిమాలో మిగతా క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా చేశారు, చేయించుకున్నారు డైరెక్టర్. మీరు అన్నట్టుగా డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, తను చాలా మంచి వర్క్ రాబట్టుకున్నారు. కాకపోతే 3 పాత్రలు మాత్రం అన్ఫెరబుల్ క్యారెక్టర్స్ దీంట్లో ఉన్నాయి. జగన్ గారి క్యారెక్టర్ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి సీఎం క్యారెక్టర్ తన జీవా చేసినటువంటిది, తర్వాత జర్మన్ యాక్ట్రెస్ ఆవిడతో సోనియా గాంధీ క్యారెక్టర్ చేయించింది, ఇక మీ క్యారెక్టర్ ఒకటి. ఈ 3 క్యారెక్టర్లు మాత్రం అన్ఫెరబుల్గా ఉండిపోయినాయండి. అలా నిలబడిపోయిన క్యారెక్టర్స్, సినిమాని హైలైట్ చేసినటువంటి గ్రేట్నెస్ ఆఫ్ ద డైరెక్టర్. వారు రాసుకునే విధం అండి. నేను యాక్చువల్లీ ఈవెన్ ప్రీవియస్లీ ఒకసారి మన ఈ సినిమా రిలీజ్ కాకముందే లాంగ్ బ్యాక్ ఇట్స్ యజ్ఞమూర్తి గారితో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు వారితో కూడా అది చెప్పాను, చాలా బాగా రాసుకున్నారండి ఆ సినిమా అని చెప్పేసి. అండ్ ఎగ్జాక్ట్లీ ఇవాళ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చిన వార్త అది, చాలా బాగా రాశారు. ఎలా వచ్చింది రెస్పాన్స్ మీకు? నైస్ అండి, ఇట్స్ గుడ్, బాగుందన్నారు పీపుల్. ప్రతి వాళ్ళు అంటే వాళ్ళు థియేటర్కి వెళ్ళేటప్పుడేమో దే వెంట్ విత్ డిఫరెంట్ ఒపీనియన్, బట్ థియేటర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ద ఒపీనియన్. నన్ను చాలా మంది మీ నెంబర్ అడిగారు. ఓ నాకు సుధాకర్ గారు లేదు, ఐ మస్ట్ ఈ సందర్భంలో ఐ మస్ట్ థ్యాంక్ యూ రామరాజు గారు అని చెప్పి, అక్కినేని నాగేశ్వరరావు గారి అండ్ నాగార్జున గారి ఆల్ ఇండియా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అంట. ఆయన ఈ కాల్ మీ అరౌండ్ అవేళ నైట్ 10:30కి, సారీ అండి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాను అనేసరికి, ఫస్ట్ కొత్త నెంబరు, నేను మామూలుగా ఏదో వస్తుందిలే ఈ టైంలో ఫోన్ చేశారంటే ఏమో 4 అక్షంతలు పడ్డానికి ఏమో అనుకున్నాను. బట్ హీ వాస్ టెలింగ్, లేదు సార్ నేను బాగా మూవ్డ్ విత్ ద ఫిలిం అండి, నాకు నంబర్ పొద్దు నుంచి ట్రై చేస్తున్నాను. దెన్ హీ టోల్డ్ మీ మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే దగ్గర నాకు ఫోన్ చేసి మీ నెంబర్ తీసుకున్నారని. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ వర్గాల నుంచి వాళ్ళ వైపు నుంచి ఏమన్నా? మీ థ్యాంక్ ఇంకేం ఫోన్, ఐ నెవర్ హ్యాడ్ ఎనీ కాల్స్ ఇప్పటిదాకా ఈ క్షణం వరకు ఎవరు. ఆ సినిమా క్యారెక్టర్లు చేయటం వల్ల ఈ వైఎస్ఆర్ పొలిటికల్ అట్రిబ్యూషన్ ఏమైనా ఉంది, పొలిటికల్ అటాచ్మెంట్ ఏమైనా ఉంది అంటే అని చెప్తారు? నాకు పాలిటిక్స్ కి, నాకు నక్కకి, నాగులాకు ఎంత దూరం. దేని మీద ఆకర్షణ ఉండాలండి ఫస్ట్, 2 దాని మీద అభిరుచి ఉండాలి, 3 దాని మీద ప్రేమ ఉండాలి. ఇవి లేనప్పుడు నాకు బేసిక్ ప్యాషన్ చాలా సందర్భాల్లో చెప్పింది క్రికెటర్ అవ్వాలని కోరిక. బట్ అన్ఫార్చునేట్లీ కాలేజ్ లెవెల్లోనే నేను సెలెక్ట్ అవ్వకపోయేసరికి ఐ డ్రాప్డ్ అవుట్. బట్ కృషి చేస్తుంటే ఫస్ట్ ఇయర్లో సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ఉంది కూడా. బట్ ఎందుకు అక్కడి నుంచి ఇటుపక్క ఆకర్షణ మళ్ళీ యాక్టింగ్ వైజ్ ఐఎమ్ హ్యాపీ అండి. ఇందాక నేను లీడ్లో చెప్పాను, క్వాంటిటీ పరంగా హీఈస్ వెరీ పూర్ అండ్ క్వాలిటీ పరంగా హీఈస్ వెరీ ప్యూర్ అని. ఎందుకు క్వాంటిటీ పరంగా 42 సంవత్సరాల్లో మీరు చేసింది దాదాపు 150 సినిమాలు ఉంటాయి అంతేనండి. అంతే, నాకు ఎప్పుడు there was never an occasion wherein నాకు 10 or 20 films in hand continuous గా షూటింగ్ చేస్తాను రైట్ ఫ్రమ్ మై కెరీర్ బిగినింగ్ నుంచి. ఎప్పుడు ఈ సినిమా అయిపోయిన తర్వాత ఏమిటి అనుకునేలోగా ఏదో భగవంతుడు ఇంకో సినిమా పంపించేవాడు. అలాగా జీవితం అంతా. సుధాకర్ గుడ్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ అనే తప్ప బిజీ యాక్టర్ అనేటువంటిది ఎప్పుడు లేదు. గుడ్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ అని అంటే కూడా బిజీ, అది కూడా డౌటే.
లేదులేండి. అది ఉండబట్టే అంటే ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్స్ మాత్రమే మీ దగ్గరికి రావటం అనేటువంటిది మీరు యాక్సెప్ట్ చేసుకోవటం. ఇది. అంటే ప్రతి క్యారెక్టర్‌కి ఒక సీజన్డ్ యాక్టర్ లాగా ఒక రెగ్యులర్ యాక్టర్ లాగా కాకుండా ఒక స్పెసిఫైడ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని పిలవటం అనేది మీ గౌరవానికి, మీకున్న పేరుకి ఒక ఈ సింబల్ అనుకోవచ్చు మనం. అంటే ఈ సందర్భంగా ఐ మస్ట్ థ్యాంక్ ఆల్ ది డైరెక్టర్స్, ఆల్ ది ప్రొడ్యూసర్స్ నాకు ఇప్పటికీ పిలిచి నాకు వర్క్ ఇస్తున్నారంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఒక ప్రతి యాక్టర్‌కి కూడాను ఒక పుష్ ఇచ్చిన డైరెక్టర్లు, పుష్ ఇచ్చిన ప్రొడ్యూసర్లు అంటూ ఉంటారు. మీకు పర్టిక్యులర్‌గా మీ చేయి పెట్టి నడిపించినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? జంధ్యాల గారు, జంధ్యాల గారు. 100% జంధ్యాల గారు. వారి మాక్సిమం సినిమాల్లో నాకు పాత్రలు ఇచ్చారు. వంశీ అండ్ జంధ్యాల గారు అండ్ వంశీ. ఎస్. ఫస్ట్ గురుగారు జంధ్యాల గారు, తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత చూసుకుంటే డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు, వంశీ గారు, ముగ్గురు. ముత్యాల సుబ్బయ్య గారు, రేలంగ్ నరసింహారావు గారు ఉన్నారు. ఎవ్రీవేర్ వేర్ దే వాజ్ అన్ ఆపర్చునిటీ పీపుల్ గేవ్ మీ. నాకు అన్ఫార్చునేట్గా ఏమైపోయిందంటేనండి, మేబీ 2 రీజన్స్. 1, నేను పరిస్థితుల వల్ల నేను ఐ కుంట్ లీవ్ చెన్నై అండ్ కమ్ డౌన్, ఒకటి. అండ్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత నేను పనిచేసిన దర్శకులు ఎవరికి వర్క్ లేదు. ద న్యూ క్రాప్ ఆఫ్ డైరెక్టర్స్ హెడ్ కమ్ డౌన్. సో న్యూ క్రాప్ రావడం, న్యూ థింకింగ్ రావడంతో మేబీ అక్కడ మేము వెనకబడిపోయాం అనమాట. బట్ అదృష్టవశాత్తు భగవంతుడు ఆశీస్సులు, మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్, దీవెన్లు, నౌ దేర్ అగైన్ 1 by 1 దే ఆర్ కాలింగ్ మీ నౌ. సో హ్యాపీ ఫర్ దట్. వాట్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్ అంటే ఏం చెప్తారు సార్? హౌ డూ యూ బిగిన్ యువర్ లైఫ్ డే? అండ్ ఐఎమ్ ఎ సింపుల్ పర్సన్ అండి. ఫస్ట్ సింపుల్ లివింగ్, ఆనందంగా ఉంటాను. నాకు ఆనందంగా ఉండాలనే కోరిక. అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరికి కామన్, ఆ జీవితంలోనే ఉంటాయి, ఏ రంగంలోనైనా ఏ వ్యక్తికైనా. అది ఆనందంగా ఉన్నప్పుడు ఓహో అని పొంగిపోను, కష్టాల్లో ఉన్నప్పుడు ఇదే. బట్ ఐ ట్రై టు బ్యాలెన్స్. ఉంటుంది, 2 ఉంటాయి, అటు ఇటు ఉంటుంది. ఎందుకు ఏమిటి అనే ఈ సంఘర్షణ అన్నది ఎప్పుడు 24 గంటలు ప్రతిరోజు ఉంటుంది. చాలా కూల్గా మాట్లాడే, చాలా కూల్గా కనిపించే సుధాకర్ గారిలో కోపం వస్తుంది ఎప్పుడన్నా? ఓ ఎస్ సార్, నేను మనిషినేనండి. నేను అంటే ఎలా భావిస్తానంటేనండి, ఈ భూప్రపంచం మీద పుట్టిన బిడ్డ ఎక్కడైనా, ఆడైనా మొగైనా, నవరసాలు లేకుండా ఉండవు, కానీ పాళ్ళు మారుతూ ఉంటాయి. ఆ దీంట్లోని నాలోనూ నవరసాలు ఉన్నాయి, పాళ్ళు మారుతుంటుంది. నాకు గనక కోపం వచ్చిందంటే ఇంకా అది పీక్. ఇట్స్ పీక్. ఇది ఒక్క సందర్భం చెప్పరా మీకు మంచి కోపం వచ్చి? ఇంట్లో జరిగిన విషయాలే. ఎవరు? శైలజ గారి మీద? శైలజ తన మీద కోపం రాదు, తనలో ఆవగించైనా తప్పు పట్టడానికి లేదండి. షీ సచ్ ఎ వెల్ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ. నేను ఈ మాట అనేసరికి మీరు శైలజ గారిని చాలా లవ్ చేస్తున్నారు. లవ్ కన్నా వారంటే చాలా గౌరవం నాకు. లవ్కి గౌరవానికి చాలా తేడా ఉంది. వారంటే చాలా గౌరవం నాకు. నాకు కోపం వచ్చే సందర్భాలే ఎలా ఉంటాయంటేనండి, ఏదైనా నేను విశ్లేషించి చెప్తా, నాకు ఇది కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి. ఇది చెప్పి జరగకపోతే మాత్రం మా ఇంట్లో వాళ్ళు అదే అంటుంటారు, మీకు లేడికి లేచిందే ప్రయాణం అండి. నాకు ఎవరైనా ఏమైనా పని చెప్తే అది అయ్యే వరకు నేను నిద్రపోను. అది చేసి హూ ఎవర్ ఇట్ ఈస్, ఏ పనైనా సరే ఇంకా దాని వెనకాల తిరుగుతాను, దాని వల్ల ఇదే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఏమైనా పని చేస్తే చెప్తే చేయను, అది జరగదు అనమాట. ఓవరాల్గా ఈ 42 years ఆఫ్ కెరీర్ని ఒకసారి కనుక వెనక చూసుకొని విశ్లేషించుకుంటే, you think you are a successful person as an actor? And if I think as a successful person ante I must say 100% yes. ఎందుకంటే ఎక్కడో వైజాగ్లో పుట్టి పెరిగి ఒక హిందీ సినిమాలు చూస్తూ అమితాబ్ బచ్చన్ గారిని చూసి వారిని మానసిక గురువుగా భావించి వారి దీంట్లాగే నేను సినిమాకి రావాలనేటు రావడం, విత్ నో బ్యాక్గ్రౌండ్, నాకు ఎవరు వెనకాల లేదు. అటు నుంచి వేషాల కోసం ట్రై చేయడం, అవి రావడం. మ్యాక్సిమం నేను నాకున్న పర్సనాలిటీ, ఎందుకంటే ఎవరితో అప్పుడు ఆ సందర్భాల్లో మాట్లాడినప్పుడు ప్రతి వాళ్ళు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ పర్సనాలిటీ ఈజ్ అ వెరీ వీక్ పర్సనాలిటీ అన్నారు. వీక్. సో ఆ పర్సనాలిటీతోని మ్యాక్సిమం నేను 10-15 సినిమాలు చేస్తానేమో అని అనుకున్నా. అలాంటిది 42 ఏళ్ళు చూసుకుంటే ఫెంటాస్టిక్, నో డౌట్. లైఫ్లో ఎప్పుడు కంపేర్ చేసుకున్నాం అనుకోండి,
దట్స్ Mm. ఆల్వేస్ అ డిసప్పాయింట్మెంట్. సో Mm. అందుకని ఐ డోంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ ఎనీవన్. Mhm. బట్ స్టిల్ మీరు అడిగిన ప్రశ్నకి నేను చాలా వాట్ యు కాల్ as బిలీఫ్ అని చెప్పడానికి ఏంటంటే, నాతో పాటు ఎంతోమంది ట్రై చేశారు. అన్ఫార్చునేట్లీ ఇవాళ కొంతమంది ఈ ప్రపంచంలోనే లేరు, కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు. బట్ స్టిల్ సుధాకర్ అన్నవాడు ఈ స్టిల్ రన్నింగ్. సో దాన్ని బట్టి చూసుకుంటే ఐఎమ్ సక్సెస్ఫుల్. ద బెస్ట్ ఆఫ్ సుధాకర్ ఇచ్చాను అని ఫీల్ అయినటువంటి క్యారెక్టర్స్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏ సినిమా చేసినా అండి, ఏ సినిమా మనం ఒప్పుకున్నా, వీ ట్రై టు గివ్ ది బెస్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. నాకు ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఈ సినిమా యాత్ర 2 చూసి నాకు ఫోన్ చేశారు. అండ్ మీరు చెప్పింది నేను ఎక్కువగా కోరుకునేది ఏంటంటే, తెర మీద చూసినప్పుడు శుభలేఖ సుధాకర్ కాకుండా ఆ పాత్ర కనిపించిందంటే ఐ హావ్ డన్ జస్టిస్. ఆ లెక్కలో చూసుకుంటే ఐ హావ్ డన్ జస్టిస్, ఓకే. ఐ హావ్ డన్ జస్టిస్. మీరు ఓహో ఆహా ఈహి అన్న సినిమా చెప్పాలంటే నా కెరియర్లో ఆ సినిమా గురించి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడల్లా నన్ను తిడుతూనే ఉంటారు. అది ద్రోహి, కమల్ హాసన్ గారిది. సారీ కమల్ హాసన్ గారు ఇన్ విచ్ ఐ ప్లే వెరీ 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 నెగటివ్ క్యారెక్టర్. రోల్. సో అది చూసి నువ్వు ఇలాగా ఆశ్చర్యంగా ఉంది అని. ఇంత నెగిటివ్ క్యారెక్టర్ ఎలా చేయాలనిపించింది? అప్పుడు పని లేదండి నా కెరియర్లో. అన్ఫార్చునేట్గా తెలియదండి, శివ తర్వాత నాకు సినిమాలు లేవు. అప్పుడే కరెక్ట్గా శివ అవ్వడం, నా పెళ్లి జరగడం బాగానే ఉన్నది. విత్ ఇన్ షార్ట్ స్పాన్ లైఫ్ బికమ్ జీరో. ఆ టైంలో వచ్చిన సినిమా ఇది. ఇది కూడా ఏంటంటే సార్ అంటే ఎస్పీబి సార్, వారిని సార్ అని పిలుస్తున్నారు, వారు శుభ సంకల్పం అనే సినిమా తీస్తూ ఉన్నారు. సార్ వాజ్ వెరీ బిజీ దోస్ డేస్. సో ఆయన రిక్వెస్ట్ చేసింది అంటే నా తరఫున డైరెక్టర్ గారిని, హీరో కమల్ గారిని, కెమెరామెన్ పిసి శ్రీరామ్ గారిని, హీరోయిన్స్ ప్రియా రామన్ గారు అండ్ ఆమణి గారిని, వీళ్ళు జాగ్రత్తగా కంఫర్టబుల్గా ఇబ్బంది లేకుండా చూసుకోండి వాళ్ళకి అని చెప్పి నన్ను పంపించారు. ఆ దీంట్లో ఆ సినిమాలో వర్క్ చేయడం, ప్రొడక్షన్ సైడ్ చూసుకోవడం వల్ల దాని తర్వాత ఇమీడియట్లీ కమల్ హాసన్ గారు ఈ సినిమా తీశారు. దాన్ని పిలిపించారన్నమాట. దీంట్లో ఒక నెగిటివ్ పాత్ర ఉంది, చేస్తామని. సార్ వేషమే చేస్తాను, ఎనీథింగ్ ఈజ్ ఓకే అని చెప్పి దట్ ఈస్ హౌ ఐ డిడ్ ఇట్. టోటల్గా నెగిటివ్ క్యారెక్టర్స్ ఎన్ని చేశారు? కరెక్ట్గా చెప్పుకోవాలంటే అండి, ద్రోహి ఇస్ ఓపెన్లీ ఇది. తర్వాత మీకు ఆ అన్వేషణ, దాంట్లో ఒక మూగవాడి పాత్ర, బేసిక్గా అది ట్రాప్ చేసి చంపే క్యారెక్టర్, అది ఒకటి. అండ్ సరదాగా ఉన్న సినిమా, బట్ అది విలన్ని అంటే నెగిటివ్ టచ్ ఉన్నది కానీ లేడీస్ టైలర్. మీకు క్యారెక్టర్స్ రావటంలో కానీ, మీ క్యారెక్టర్స్ మీ కెరీర్ విషయంలో బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు సార్ అంటున్నారు బావగారిని. ఎస్ సార్. బావగారు అనరా? లేదు సార్, బాలసుబ్రహ్మణ్యం గారిని ఎప్పుడు సారే అంటారా? నాకు ఎందుకంటే వారు పరిచయం అవ్వడమే వెరీ మచ్ ఇన్ 82. సో అప్పటి నుంచి సార్ 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 అని పిలవడం అలవాటైపోయి నా ఎంటైర్ శరీరం ప్రతి సెల్లో అది ఇంకిపోయి బంధుత్వం వచ్చినా కూడా నేను మార్చుకోలేకపోయాను. ఆయన ఎప్పుడు అనలేదా బాలు గారు? అడిగారు 2-3 సార్లు. మళ్ళీ వాళ్ళ యంగర్ బ్రదర్ ఉన్నారు, వారిని నేను బావా అని పిలుస్తాను. ఆయన ముందు పిలిచేసి అదేంటి అక్కడ పిలుస్తున్నాను, నన్ను వదిలేయండి, అది పెద్ద విషయం కాదు. ఆయన ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది మీకు? ఆయన హీ నెవర్ ఎవర్ రికమెండెడ్ ఎనీవేర్. బట్ ఇలా కూడా చెప్పాలి అని అనుకున్నా కూడా నన్ను బాలచంద్ర గారికి పరిచయం చేశారు. తమిళ్ సీరియల్స్ నేను చేసిన కొన్ని క్యారెక్టర్స్ వెన్ ఐ డెంట్ హ్యావ్ సినిమా, అద్భుతం. అది నిజంగా అవన్నీ కనుక సినిమాల కింద తీస్తే నన్ను కన్సిడర్ చేయకపోవచ్చు, బట్ టెలివిజన్ సేవ్ మీ. నాకే కాదు, నాలాంటి ఎంతో మందికి భగవంతుడు పంపించిన వరప్రసాదం. ఒక రీజనబుల్ డిగ్నిఫైడ్ లైఫ్ ఇచ్చే, అంటే ఎవరి దగ్గర చేజాచకుండా ఒక బతుకు తెరువు కోసం టెలివిజన్ అనేది చాలా చాలా గొప్ప వరం. మీకు ఆ కంటిన్యూటీ ఇచ్చింది, అది ఇచ్చింది. ఇట్ కెప్ట్ యు అందుకనే ఐఎమ్ కనెక్టెడ్ స్టిల్ విత్ ది ఆడియన్స్. శైలజ గారుతో మీ మ్యారేజ్ అనేటువంటిది కన్ఫర్మ్ అయిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ అండి? అసలు అంటే లవ్ ఇది కాదు కదా, ఇది లవ్ అని కాదండి. నా మొహాన్ని ఎవరు లవ్ చేయరు, అదే షూర్ అబౌట్ ఇట్. వారిని యాక్చువల్గా నేను 1977 అండి, మా నాన్నగారు అప్పుడు బిహెచ్పివిలో పనిచేసేవారు. హీ వాజ్ ఎ క్లబ్ సెక్రటరీ. సో దేర్ వాజ్ ఎ మ్యూజికల్ కాన్సర్ట్ మేము ఆర్గనైజ్ చేసాం. సర్దిను అండ్ శైలజ గారు వర్ ది మెయిన్ సింగర్స్ అండ్ జయప్రద గారు వాజ్ వన్ ఆఫ్ ది గెస్ట్స్ అనమాట. సో అప్పుడు స్టేజ్ మీద వారి పద్ధతి అది, అప్పుడు ఐ వాజ్ స్టిల్ డూయింగ్ జస్ట్ ఫినిష్ మై స్కూలింగ్, అబౌట్ టు ఎంటర్ ఇదనమాట. పద్ధతి చూసి అంటే ఇలా ఉంటారా, డిగ్నిఫైడ్గా ఉంటారా అన్నది.
అది అనుకోకుండా అక్కడ చూసారా ఫస్ట్? ఫస్ట్ అక్కడ మీరు 10th క్లాస్ అప్పుడు? నేను జస్ట్ ఫినిష్ మై 11th. 11th. రిజల్ట్స్ వచ్చేసే ఐ వాజ్ అబౌట్ టు జాయిన్ కాలేజ్. ఆ హాలిడే పీరియడ్ లో నాన్నగారు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఐ టు ఫస్ట్ ఆవిడ డయాస్ మీద చూసింది అప్పుడు మాట్లాడడం కానీ ఏం లేదు. ఈవెన్ సార్తో కూడా నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు. బికాస్ నేను అక్కడికి వాళ్ళని వెళ్ళి రిసీవ్ చేసుకునేటప్పుడు నాకు ఆర్కెస్ట్రా మెంబర్స్ అందరినీ రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాట్లు అవన్నీ చూసుకోమని చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళని ట్రైన్లో డ్రాప్ చేసాం. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ. అలాంటి మీరు ఆ ఇంటి అల్లుడు కావటం, ఆ అలయన్స్ ఇదే సెట్ అవటం అనేటువంటిది ఇట్స్ రియల్లీ మనం నమ్ముతాం అనేటువంటిది నమ్మం అనేది పక్కన పెడితే మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది దీనికి ముఖ్య కారకులనండి, లేకపోతే దీనికి నాంది పలికించిన వ్యక్తి ఎవరంటే మా గురుగారు జంజాల గారు. మనకి మన ఇంట్లో సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటండి, ఎవరైనా మన ఇంట్లో కాలం చేస్తే, స్పెషల్లీ అమ్మాయి ఉంటే ఆ సంవత్సరం పెళ్లి చేస్తే బాగుంటుంది అని అంటారు. అనుకోకుండా వాళ్ళ నాన్నగారు కాలం చేయడం, అప్పుడు ఏవో సంబంధాలు చూడడం, అది ఎందుకో ఏదో డిస్కషన్ దీని మీద వచ్చినప్పుడు డైరెక్టర్ గారి దగ్గర చెప్పడం, ఆయన నా పేరు సజెస్ట్ చేయడం జరిగింది. బట్ అది అప్పుడవ్వలేదండి, అది ఎప్పుడు జరిగితే ఫైనల్లీ 89లో జరిగింది అనమాట. ఎలా ఆయన చేసిన తర్వాత ఓకే అనుకున్న తర్వాత వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ సార్? బాలసుబ్రహ్మణ్యం గారికి హ్యాపీ భావన అవటం అనేటువంటి దాని హ్యాపీ. ఆయన ఫోన్ చేశారు ఇంటికి రావచ్చా అని చెప్పేసి, ఐ వాంట్ టు మీట్ యూ. నాకు ఎందుకంటే మేము వైజాగ్లో షూటింగ్ చేసినప్పుడు 2-3 సార్లు సార్ ఇంటికి వచ్చారు. ఇట్ సో హ్యాపెండ్ మేము స్టీల్ ప్లాంట్లో షూటింగ్ చేసేవాళ్ళం. అండ్ నాన్నగారు వాళ్ళు BHP కాలనీ, సో ఉండేదంతా సిటీలో ఉన్నా కూడా దే హ్యావ్ టు క్రాస్ BHP కాలనీ. సో 2-3 times he had come home. He just came down and నాన్నగారు వానికి తర్వాత నాన్నగారు అనుకోకుండా ఎందుకో ట్రాన్స్ఫర్ అయ్యారు ఫ్రమ్ వైజాగ్ టు చెన్నై. నేను రావచ్చా అని ఒకసారి ఫోన్ చేశారు. ఆయన, వారి సతీమణి గారు, వారి అమ్మగారును వాళ్ళ మామయ్య గారు వచ్చారు. క్యాజువల్గా మాట్లాడారు, వెళ్ళిపోయారు. మా గురువుగారు కూడా వచ్చారు అప్పుడు. నేను మా గురుగారితో పాటు అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళాను. నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మగారు లేపి వెళ్ళి ఒక పట్టు చీరను వెడ్డింగ్ రింగ్ తీసుకురా అని. ఎవరికి అన్నాను నేను. నీకే, నీ నిశ్చితార్థం. ఇట్ హ్యాపెండ్. ఏదో శ్రావణ మాసం అయిపోతుంది, ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంటే దెన్ విల్ థింక్ అబౌట్ ది డేట్స్ అని చెప్పేసి దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. August 30th, 89 నిశ్చితార్థం, 21st December 89 మా పెళ్లి. శైలజ గారు డామినేటింగ్, మీరు డామినేటింగ్? ఎవ్వరు లేదండి, బోత్ ఆఫ్ us. Ours is give and take. We are more like good friends అండి. More than like husband and wife kind of, we are very good friends. ఏదున్నా we openly talk. దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను జీవితం గురించి వీటి అన్నిటి గురించి నేను ఆలోచిస్తుంటే దట్ ఈస్ అ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎ డిస్కషన్ అండ్ అన్ ఆర్గ్యుమెంట్. డిస్కషన్ అనేది ఇది ఎందుకు ఇలా చేయొచ్చు, ఎందుకు ఇలా చేయకూడదు. ఆర్గ్యుమెంట్ ఇది ఇలాగే చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద థిన్ లైన్. ఆ థిన్ లైన్ కనుక మనం క్రాస్ చేయగలిగితే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండి. మనుషుల యొక్క రిలేషన్స్లో ఆ 49-51 ఆ పర్సంటేజ్ ఉంటుంది చూసారా, ఆ ఒకటే తేడా. అక్కడ 2 మ్యాచ్ అయితే ఇట్ ఈస్ గ్రేట్. సరే, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలియవు, బట్ ఒకటి మాత్రం సత్యం, ప్రతి మనిషికి ఏదో ఒక విషయం తెలుసు. అది నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు నేనున్నాను సార్, నాకు అన్నీ తెలియదు. అవును, నాకు తెలియని నేర్చుకోవడం అనేది, తెలుసుకోవడం అనేది ఇంట్రెస్ట్. నాగేశ్వరరావు గారితో మాట్లాడుతున్నారు, తక్కిన నాగేశ్వరరావు గారితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే సందర్భంలో ఒక మాట అన్నాను నేను, సార్ మనకి ఏమీ తెలియదు అని తెలుసుకోవటానికి కూడా ఎంతో కొంత తెలిసి ఉండాలండి అన్న. ఒక్కసారి మరి అలా ఇదే కరెక్ట్ ప్రభు, నిజంగా మన ఈ ప్రపంచ విజ్ఞాన సర్వస్వం మనకు తెలిసింది ఇంత అంటే ఇంత, విశ్వం అంతా ఒక ఆగించేంత. కానీ మనకి ఏం తెలియదో కూడా తెలుసుకోవటానికి వీ మస్ట్ నో సంథింగ్ అని. అలాంటి ఒక స్కేల్స్లో, అలాంటి ఒక మెజర్మెంట్స్లో మీరు లైఫ్ లీడ్ చేస్తారు. నా మానసిక గురు అమితాబ్ బచ్చన్ గారు ఆయన ఒక విశ్లేషణ ఒకటి చెప్తూ ఉన్నారంటే, a man who knows how to use both his hands while acting is a good actor అన్నాడు. ఇదే మా సార్ మాట్లాడితే ఎప్పుడైనా డిస్కషన్ చేసి, నీ మైనస్లు ఏమిటి అని నువ్వు తెలుసుకుంటే you're a good person. మీ సార్ మీన్స్ ఎస్పీబీ సార్. ఎస్పీబీ సార్. ఓకే ఓకే. ఇంత అనలైటికల్గా, ఇంత నిశ్చితంగా జీవితాన్ని పరిశీలించేటువంటి మీరు
మీరు కానీ శైలజ గారు కానీ మరి ఆ మధ్య మీ ఇద్దరు విడిపోయారని చెప్పేసి అయ్యో సంఘటనలు అది వచ్చినాయి. ఏవేవో దాటికి ఇచ్చిన క్లారిఫికేషన్ సాటిస్ఫైడ్ గా ఆర్ యూ సాటిస్ఫైడ్? ఇప్పుడు అది అసలు అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో ఇక్కడే సారథి స్టూడియోస్లో చాలా రోజుల తర్వాత నేను ఒక సినిమా చేస్తున్నాను ఈశ్వరల్లా అని మన సాయి సాయి కుమార్ కుమార్ గారిది. అవును. ఆ దీనికి వస్తుంటే ఆయన జర్నలిస్ట్ వచ్చి సార్ మీరు వచ్చి చాలా సంతోషం అండి, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసాము, ఇది 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 మాట్లాడుతూ నేను ఒక విషయం విన్నానండి, ఉమ్, అడగచ్చు అంటే అడగండి అని. మీరు శైలజ గారు విడిపోయారు కదా అండి అన్నాను. ఉమ్, ఇది ఎవరు చెప్పారు? లేదండి తమిళ్లో ఎవరో చెప్పారు. తమిళ్లో అసలు నేనంటే జీరో, ఎవ్వరికీ నేను తెలియదు. తెలీదా? తనంటే షీస్ ఎ వెరీ పాప్. ఉమ్, నేను ఆయనతో ఏమన్నానంటే రేపు నేను చెన్నై వెళ్తున్నాను, మీరు నాతో పాటు రండి, ఉమ్, మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే శైలజను చూసారంటే మీ ఇద్దరం కలిసి ఉన్నాం అనుకోండి, పొరపాటున తను ఏమైనా షాపింగ్కి వాటికి వెళ్తే లేవనుకోండి. ఉమ్, ఇది సరదాగా రాస్తూ ఇవన్నీ రాసే హెడ్డింగ్ మాత్రమే ఇది పెట్టేశారండి. ఉమ్. అది ఇప్పటికీ ఈ క్షణం వరకు ఇంకా అది కొలుస్తుంది. నా అంతనే ఉంది ఇవన్నీ క్లారిఫికేషన్స్. దీనికి నిజంగా అంటే ఒక సందర్భం నాకు లోపల బాగా కదిలించేస్తుందండి. నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత వారి లాస్ట్ 10 years ఆఫ్ హిస్ లైఫ్ నాతోనే ఉన్నారు, నాన్న అమ్మను. మా ఇంట్లో ఏంటంటే తను మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ మా తమ్ముళ్ళు కానీ వాళ్ళు నాకేమైనా చెప్పాలన్నా వాళ్ళకి ఏమైనా కొంచెం కాస్త పంచుకోవాలన్న మనసు ఇట్ ఈస్ ఓన్లీ శైలజ గారు. అందుకనే నేను తన్ని అప్పుడప్పుడు యువర్ మదర్ తెరీసా అంటూ ఉంటాను అనమాట. అందరూ ఇటు మా కుటుంబం నుంచి కానీ అటు వాళ్ళ గురించి వచ్చేది. ఒకనొక సందర్భం ఇది మామూలుగా నేను చెప్పాను, ఇదేం లేదండి మీ ఇద్దరం పక్క పక్కన కూర్చొని చెప్పాము, ఇదాన్ని అయినా జరుగుతూనే ఉంది. స్టిల్ దిస్ క్వశ్చన్ హెస్ కమ్ డౌన్. మా అమ్మగారు రోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ నాతో లాస్ట్ 10 years అది నువ్వు శైల బాగానే ఉన్నావా అంటే వెంటనే నేను ఇప్పుడు ఎందుకు నువ్వు అడుగుతున్నావు ఈ క్వశ్చన్, చూస్తూనే ఉన్నాగా రోజు నువ్వు ఏమేమి కావాలన్నా నువ్వు తనతోనే మాట్లాడతావు, ఎందుకని ఏమరా ఇది సరే అనవసరంగా ఇప్పుడు ఇవేమీ ఆలోచించద్దు, హ్యాపీగా నువ్వు భోజనం చేసావు, మాతలేసం పడుకో. నెక్స్ట్ మార్నింగ్ షీ డైడ్. నవ్ యూ టెల్ మీ వారు ఏమని నువ్వు ప్రశాంతంగా పడుకో అంటే లేదు వీళ్ళు హ్యాపీగా ఉన్నారని పడుకున్నారా లేకపోతే అనుమానంతో పడుకున్నారా? నిజమైతే యూ టాక్, నిజమైతే మీరు చెప్పండి, బట్ సరదా కూడా ఇలాంటివి మాట్లాడకూడదు. దీన్ని మనం ఎక్కడ చెప్పినా అర్థం చేసుకోరు, చెప్పకపోయినా అర్థం చేసుకోరు. సో బెటర్ లీవ్ ఇట్, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లెస్ అంటారు, లీవ్ ఇట్. ఊరుకోవటం. సార్ మీ ఇద్దరిలో బాగా స్పెండ్ థ్రిఫ్ట్ ఎవరు? మీరేనా? డబ్బులు బాగా ఖర్చు పెట్టి దుబారా చేస్తారా? ఏంటి ఆగిపోయారు అట్లా? అంటే దానికి మీ ప్రశ్న అన్నట్టుగా దుబారా అని కాదండి, దుబారా నాకు ఐ లవ్ ఫ్రెండ్షిప్, ఐ లవ్ మీటింగ్ పీపుల్. ఇది స్పెండింగ్ మనీ అని ఎక్కడైతే అనుకుంటుంది ఎప్పుడు ఎక్కడ ఒక దగ్గర వచ్చిందండి, ఎవరు బిల్లు కడతారు అన్నది ఎప్పుడు సమస్య. ఇది ఆల్వేస్ ఇది నువ్వా నేనా, ఇది ఎప్పుడు గొడవే. దాని బదులు ఎందుకు గొడవ, రండి మనం కలుద్దాం, అయిపోయింది సార్, విల్ స్పెండ్ సమ్ గుడ్ టైం, విల్ టాక్. అండ్ ఐ డోంట్ టాక్ నెగిటివ్ అబౌట్ ఎనీవన్. ప్రతి వ్యక్తిలో మంచి ఉంది, అది నేర్చుకుందాం. దట్ ఈస్ వాట్ ఐ అడాప్ట్. సో దీని మీద ఐ టేక్. ఆవిడ శైలజ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది మీ స్పెండింగ్ మీద? షీ కరెక్టెడ్ మీ అండి, షీ డెఫినెట్లీ కరెక్ట్స్ మీ. అందుకనే తర్వాత నేను తనని కలిసిన తర్వాత మా పెళ్ళి అయిపోయిన తర్వాత నా ప్లస్లు అన్నీ చెప్పాను, నా మైనస్లు చెప్పాను, ఆ మైనస్లో ఇది కూడా చెప్పాను. సుధాకర్ గారు ఏం సంపాదించారు 42 ఏళ్ళలో? పేరు సంపాదించారు, అది ఓకే. డబ్బు పరంగా ఫైనాన్షియల్గా వాట్ ఈ సుధాకర్ గారి పొజిషన్ అంటే ఏం చెప్తారు? ఇవాళ ఐఎమ్ కంఫర్టబుల్. నాకు కావాల్సిన కోరికలు ఏమైనా ఉంటే ఐ కెన్ డూ ఇట్. 10 మంది ఇంటికి వస్తే భోజనం పెట్టగలను. ఇంకోళ్ళు ఎవరో ఇలాగే ఎక్కడో ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఎవరో దాంట్లో మీ ఇది ఉంటుంది కదా కామెంట్స్, దీంట్లో నేను కూడా వస్తే భోజనం పెడతావా అని ధైర్యంగా రండి పడతాను. మీ ఏజ్ గ్రూప్లో మీ కాంటెంపరీస్లో చాలామంది కొంచెం అలర్ట్ అయ్యి ఈ డబ్బులు రియల్ ఎస్టేట్లో భూములు వచ్చిన తర్వాత నాకు తెలిసి మద్రాసులో, అంటే అప్పుడు మద్రాసులో ఉన్నప్పుడు ల్యాండ్ మీద సాలిడ్గా ఇన్వెస్ట్ చేసిన వ్యక్తులు 1 శోభన్ బాబు గారు, 2 ఆయన్ని ఫాలో చేసిన వ్యక్తి చంద్రమోహన్ గారు, 3 వీళ్ళిద్దరిని ఫాలో చేసిన వ్యక్తి శ్రీధర్ గారు, ఆర్టిస్ట్ శ్రీధర్. వీళ్ళ ముగ్గురు చెన్నైకి సంబంధించి నాకు తెలుసు. బట్ చెన్నై నుంచి ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చిందో ఎవ్రీవన్
రియలైజ్డ్ ఇట్ అండ్ దే స్టార్టెడ్. సరే ఆ ముగ్గురితో పాటు మురళీమోహన్ గారు ఆయన ఇక్కడికి వచ్చాక, ఇక్కడికి వచ్చాక. అవునవును. అక్కడ ఉన్నప్పుడు లేదు. అక్కడ ఉన్నప్పుడు అప్పుడు ఉన్నప్పుడు ఆయన సినిమా వారు కూడా ఏదో ఒక సందర్భంలో చెప్పారనమాట. సోమన్ బాబు గారినండి నేను వారితో ఒకే ఒక సినిమా పనిచేశాను, దోషి నిర్దోషి. సచ్ ఎ నైస్ పర్సన్. ఫస్ట్ ఎవ్వరు నువ్వు ఏమిటి వెనకాల ఏమిటి ఉండవు, ఆయన అడిగే ఫస్ట్ ప్రశ్న ఏదండి, ఇల్లుందా అని అడుగుతారు ఎవరినైనా. అండ్ ఆయన చెప్పే రీజన్ ఏంటంటే, నాన్న మన సినిమా ఇండస్ట్రీలో అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్. నీకు 4 గోడలు ఒక రూఫ్ ఉందనుకో, ఆ 4 గోడల మధ్యన నువ్వు మంచిళ్ళు తాగు, గంజి తాగు, లేకపోతే ఏమీ తాగవు, బయటకు వచ్చినప్పుడు నేను ఎవ్వరూ ఏమన్నా మామూలుగా వెళ్ళిపో. బట్ అదే నువ్వు అద్దింట్లో ఉండి నువ్వు చేసి 1-2 నెలలు కనుక నువ్వు అద్దె కట్టకపోతే నీ జీవితం అంతా తీసుకుని రోడ్డు మీద పడేస్తాడు. అందుకనే నీకంటూ 4 గోడలు కావాలి, ఒక రూఫ్ కావాలి, దాని ముందు సంపాదించు. ఈ కార్లు ఇవి ఇవి అన్నాయి అవన్నీ వస్తాయి, బట్ ముందే వచ్చిన సంపాదనంత కార్ల మీద పెడితే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు గివ్ యూ బ్యాక్. దాని మీద ఎక్స్పెండిచర్. సో పుట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ది హౌస్ అండ్ దెన్ 1 by 1 యూ స్టార్ట్. హ్యాబిట్స్ వైజ్ గా సుధాకర్ గారు, హ్యాబిట్స్ అండ్ హ్యాబిట్స్ వైజ్ గా సుధాకర్ గారు ఏంటి, హౌ హీ మెయింటైన్స్ హిస్ నా ఫ్రెండ్, నా ఫిలాసఫర్, నా గైడ్, నా బాయ్ ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్ ఈజ్ మై డ్రింక్. యువర్ డ్రింక్. I don't drink much. I have 2 drinks. 2 pegs. I sit with it. నన్ను నేను విశ్లేషించుకుంటూ ఉంటాను, నన్ను నేను అనలైజ్ చేసుకుంటూ ఉంటాను, చుట్టూ ఉన్న వాతావరణం చూసుకుంటాను, మంచి చెడు ఆలోచిస్తాను, మంచి యాక్సెప్ట్, చెడు లీవ్ ఇట్. మీ బావగారు మీరు కలిసి ఓ చాలా సార్. ఆయన కూడా చాలా లిమిటెడ్ గా ఆయన లైఫ్ ను గొప్పగా ఎంజాయ్ చేస్తారు. ఆయన సడన్ గా ఒక్కొక్కసారి, అంటే అప్పటికి ఇంకా మొబైల్స్ రాలేదు, ఒకే మా ఇంట్లో ఒక టెలిఫోన్ నెంబర్ ఉంది, ఆ నంబర్కి ఫోన్ చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సరే. ఇప్పుడు ఆ ఫోన్ ఇంట్లో అలాగే ఉంది, బట్ మోగపోయింది, దానికి ఫోన్లో ఏమి రావు. ఆయన అప్పుడప్పుడు ఒక 10-10:30కి ఫోన్ చేసేవారు. ఫోన్ చేసి, అయ్యా ఏం చేస్తున్నారు, ఇప్పుడే వచ్చాను సార్ నేను షూట్ నుంచి, రావచ్చా అని. రండి సార్ అని. భోజనం ఏమైనా అంటే, లేదు వచ్చి కొంచెంసేపు స్పెండ్ చేసి వెళ్తాను చెప్పాను. అన్న వస్తా అన్నారని. ఇప్పుడు వద్దని చెప్పాను. లేదు వచ్చి రాగానే ఆయనకి ఏంటంటే ఒక మంచి పాట పాడేశారు ఆయన. నాకు ముందు అర్థమయ్యేది కాదు. రాగానే అది మామూలుగా కూర్చున్న తర్వాత హీస్ టు ఎక్స్ప్రెస్ దట్ విత్ శైలజ్ గారు, ఇవాళ ఈ పాట అని. తనేమో ఆ దీంట్లోంచి అదేదో హమ్ చేసుకుంటూ అన్న ఈ ట్యూన్ నుంచి ఈ పాట ఉంది కదా అని. ఆయన అక్కడి నుంచి ఇలాగా మనకి ఓన్లీ ప్రేక్షకులు అని తెలిసి తెలియకుండా ఓ 30-40 పల్లవులు వెళ్ళిపోతాయి. దే ఎక్స్ప్రెస్ దెన్ ఓ ఇక్కడి నుంచి తీసుకున్నారా, ఇలా దట్ ఈస్ హౌ దే. సో దట్ ఎక్స్ప్రెషన్ దట్ సాంగ్ వాజ్ సో బ్యూటిఫుల్. వారు పంచుకోవాలనేసరికి ఈజ్ టు కమ్ డౌన్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ షేర్ విత్ యూ. బాలసుబ్రహ్మణ్యం గారు డెత్ అనేటువంటిది, టు ఎర్లీ అనేటువంటిది, ఆ బాధ, ఆ స్ట్రోక్ నుంచి, ఆ దిగ్భ్రాంతి నుంచి కోలుకోవటం అనేటువంటిది చాలా టైం పట్టింది. నేను ఈ భూప్రపంచంలో ఉన్నంత వరకు అది తెలుసో తెలియకుండానే నాలో అది గిల్ట్ ఉందండి. ఎందుకు అని మీరు అడిగితే, నేను అప్పుడు ఐ వాజ్ షూటింగ్ ఫర్ ఏ సీరియల్ కాల్డ్ అమ్మ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ. July 13th నాకు బాగా గుర్తు. ఆయన ఫోన్ చేశారు. ఆయన ఫోన్ దీంట్లోనే అన్నోన్ నెంబర్ కాలింగ్ అని వస్తుంది. ఫోన్ సార్ నా నెంబరు లేదు సార్, మీ నెంబర్ లేదు సార్ నా దగ్గర, బట్ ఓన్లీ ఒకే ఒక్క నెంబర్ నాకు అన్నోన్ నెంబర్ కాలింగ్ అని వచ్చిందంటే అది మీరేనండి. చెప్పండి సార్ అన్న. బిజీగా ఉన్నారా? లేదు సార్, ఇప్పుడే కూర్చున్నాను. నాకు తెలుసు మీరు ఆల్రెడీ ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేస్తున్నారు ఫర్ లాస్ట్ 20 days. ఏమిటి అక్కడ? ఎవ్వరు లేరండి, అదొక్కటే షూటింగ్ జరుగుతుంది. ఏం చేస్తున్నారు అంటే, లేదు డీశానిటైజేషన్ పెట్టారండి, దాంట్లోంచి లైట్లు కూడా దాంట్లోంచి తీసుకెళ్ళి దాంట్లోంచి వస్తున్నావు వెళ్తున్నావు ఇవి అని చెప్పుకుంటూ వస్తూ, అప్పుడు ఆయనకి ఎప్పుడు అవేళ్ళు ఎందుకో తెలియదండి. నేను సార్ మాకే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు మీకు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పానండి. ఆ వ్యక్తి నా మాట మీద నమ్మకంతో అక్కడికి వచ్చారండి. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను.
That's always a guilt in me that, when I hear people talk, వారి గురించి వారి పాటల ద్వారా వాళ్ళకి వచ్చిన సొలేసం అనేది అంటే వీళ్ళ ప్రేమను ఆయనకి, ఆయన ప్రేమను వీళ్ళకి దూరం చేశాను. ఇట్స్ ఆల్వేస్ దట్ విల్ నెవర్ గో ఇన్ మీ అండ్ ఐ డోంట్ నో. కానీ ఆయన ఈ పాడుతా తీగ పాటల కోసం బలవంతంగా ఆయన మీద కత్తి పెట్టి బలవంతం చేసి ఆయన్ని పిలిపించారు. ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే ఇప్పుడు బలవంతం చేసారా అనడానికి నేను ఒక కారకుడు అయి ఉండొచ్చు కదా. అక్కడ వాతావరణం ఇలాగ ఉందండి, బాగుందండి, దే టేక్ కేర్ యూ అనేది. ఇట్ ఈస్ నాట్ దట్ అండి. ఆయనకి ఏంటంటే అదే చెప్తున్నాను, మనల్ని మనం ఏదో సంజాయిషి చెప్పుకోవడానికి తప్పించి ఆయనకి పాడకుండా ఉండలేరు. అందుకనే ఆ టైంలో కూడా ఆయన ఈ వాజ్ యాక్చువల్లీ డూయింగ్ ఎ షో. ఇది కోవిడ్ పేషెంట్స్కి వీళ్ళకి ఫండ్ రైజింగ్ కోసం అని చెప్పేసి మీరు అడగండి, 100 రూపీస్ నేను పాడతాను అని చెప్పేసి ఆయన ఏవో ఛానల్ కూడా పెట్టారు. ఛానల్లో కూడా అది ఈ వాజ్ సింగింగ్ అనమాట. ఫర్ హిమ్ ఇట్ వాజ్ అన్ అవుట్లెట్. తర్వాత ఎప్పుడు ఇది చెప్పారు, ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు భోజనాన్ని రమ్మన్నారు రామోజీ ఫిలిం సిటీలో. ఎందుకు సార్ ఇప్పుడు కోవిడ్ పీరియడ్ రండి అని చెప్పింది. అంటే ఈ క్షణం కూర్చొని ఆలోచిస్తే సార్, వారు కాలం చేసిన తర్వాత సందర్భం అలా తీసుకెళ్తుందా లేకపోతే దైవం అలా తీసుకెళ్తుందా, ఎన్నో విషయాలు 30 ఏళ్లలో ఎప్పుడూ మాట్లాడని ఎన్నో విషయాలు వారు మాట్లాడారు. వీళ్ళు దట్ వాజ్ ద లాస్ట్ మై వర్డ్. నేను వారి నోటంట విన్నది, మేము అలా నడుచుకుంటూ వస్తున్నాం, వారు దీంట్లోకి వెళ్తున్నారు, పాట విని వెళ్ళొచ్చు కదా అన్నారు. లేదు సార్, అక్కడ షూటింగ్ వెయిట్ చేస్తున్నారండి. ఎవరిని వెయిట్ చేయించద్దు, ఇది ఎప్పుడు వస్తున్నారు మీరు అన్నారు. అవుతుంది సార్, August 25th ఆ టైం అన్ని రోజులు చేద్దామంటున్నారండి. ఈసారి మళ్ళీ లాక్డౌన్ వచ్చినా కూడా ఎపిసోడ్స్ ఆగకూడదు, టెలికాస్ట్ ఆగకూడదు అని. మంచిదండి చేశారు. నేను రేపు వెళుతున్నాను అన్నారు. దట్ వాజ్ ద లాస్ట్ డే, లాస్ట్ వర్డ్ ఐ హర్డ్ ఫ్రమ్ హిమ్. వెళ్ళిపోయారు. దాని తర్వాత వీడియో, ఆ తర్వాత కొంచెం ఐ సీన్ ఓన్లీ ఎస్. మిమ్మల్ని మీరు అనే పిలుస్తారా? Yeah. మరి వయసులో చాలా చిన్నవాళ్ళు, వయసుకు బామర్ది అయినా ఎప్పుడు ఏకవచన సంబంధి. ఎప్పుడు వెన్ వీఆర్ ఇన్ పర్సన్ టు పర్సన్ మీరు అనే ఉంటారు. ఎక్కడైనా నలుగురిలో దూరంగా ఉంటే ఇప్పుడు పేరు పెట్టి పిలిచేవారు. ఆయన పాట, ఆయన మాట, ఆయన యాక్టింగ్, ఆయన పద్ధతి, ప్రవర్తన ఇవన్నీ ఒక ఎత్తు అయితేనండి. వాజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. అదొక పర్వతం. We miss him అండి. We miss him in all format. దాదాపు 1 month ఉన్నారు కదండి హాస్పిటల్లో. 54 days అండి. 54 days ఉన్నారు. లాస్ట్ మూమెంట్ దాకా కూడా హోప్ఫుల్ గా ఉన్నాం అందరం కూడా. డాక్టర్స్ వాళ్ళు ఒకటి చెప్పేవారండి, 54 days he was on the ventilator. నార్మల్గా ఎనీ పేషెంట్ who goes onto the ventilator within 1 weekలోనే, మ్యాక్సిమం 1 week ఈ మధ్యలోనే వాడు బీపీ కానీ, పల్స్ కానీ, హార్ట్ బీట్ కానీ, లేకపోతే ఎనీ ఆఫ్ ది ఇంటర్నల్ ఆర్గన్ ఫెయిల్యూర్స్ జరగడం జరుగుతుంది. సార్ 54 days ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అండి. మధ్యలో జ్వరం వచ్చేది, దానికి వాళ్ళు ఏదో బికాస్ కంటిన్యూస్ మిషన్ దీని మీద ఉండడం వల్ల ఫీవర్ వచ్చేది. దానికి ఏదో దే యూస్ టు గివ్ మెడిసిన్ అండ్ యూస్ టు బి నార్మల్. అలాగే ద సేమ్ థింగ్ హ్యాపెండ్. హీ సడన్లీ డెవలప్ ఫీవర్ అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం. ఆ ఫీవర్ డెవలప్ అయిన తర్వాత ఫస్ట్ టైం దే ఫౌండ్ ఆయన మెడికల్ బిల్ చాలా అయింది. అయింది అంటే అన్ని రోజుల పాటు హాస్పిటల్లో జస్ట్ థింక్ సార్, 54 days ఆన్ వెంటిలేటర్ అనేసరికి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి వాళ్ళు ఉన్న దీంట్లో కార్పొరేట్ ఇదిలో. సో దే డిడ్ వాడు పాపం దే ట్రైడ్ దేర్ బెస్ట్, థింగ్స్ డిడ్ంట్ వర్క్ అవుట్. దైర్ బెస్ట్ చేశారనేటువంటిది ఓకే సార్, కానీ ఆ మెడికల్ బిల్ అనేటువంటిది తమిళనాడు గవర్నమెంట్ కట్టిందని ఒక ఇది లేదా పబ్లిక్ చాలా మంది డొనేషన్స్ పంపించారని ఒకటి రకరకాలుగా అనిపిస్తున్నాయి. నేను ఇందాక మీకు చెప్పిందండి, ప్రతి వ్యక్తికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. ఎవరు కావాల్సిన వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. చరణ్ గారు ఓన్లీ టుక్ కేర్ ఆఫ్ ఇట్. బాలసుబ్రహ్మణ్యం గారి తరువాత శైలజ గారు సింగరు, చరణ్ గారు సింగరు. వాళ్ళది ఎందుకు కెరీర్ ఒక ఉధృతంగా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించలేదు? యాజ్ అన్ యాక్టర్ గా మీ కెరీర్ ఉధృతంగా వెళ్ళిన పరిస్థితి కనిపించలేదు? దీనికి ఇప్పుడు అనుకోవడానికి మన చాలా రీజన్స్ ఉంటాయండి. అవన్నీ వాస్తవం అని మనం అనుకోలేము. ఇఫ్ యు టేక్ రియాలిటీ, మనం రియాలిటీ తీసుకుంటే ఎ గ్రేట్ స్టార్ సన్ వాజ్ నెవర్ గ్రేట్. దీనికి సింపులెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మా మానసిక గురు అమితాబ్ బచ్చన్ గారు. వాళ్ళ అబ్బాయి
వాళ్ళ అబ్బాయి. ఓకే. ఇది ఒకటి. దీనికి విరుద్ధంగా టోటల్‌గా ఇంకో డిఫరెంట్ ప్రొఫెషన్. 'సచిన్ టెండూల్కర్' గారు వారి అబ్బాయి. ఓకే. సో, ఏమైపోతుందంటే ఇది ఎక్స్‌పెక్టేషన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయండి. ఎక్కువగా ఉంటాయి. సో, అది దాటి రావాలి అని అనుకునేసరికి ఏంటంటే యూ షుడ్ బి మళ్ళీ ఇంకో సార్ లాంటి వాళ్ళు అయి ఉండాలి. కరెక్ట్. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్ ఎందుకంటే ఇంట్లోనే ఎవ్రీ 24/7 ఇదే మాట్లాడుకుంటాంటే డెఫినెట్‌గా వస్తుంది అని. బట్ ఈవెన్ శైలజ గారితో కూడా ఎప్పుడైనా మీకు సందర్భం మామూలుగా మాట్లాడినా కూడా తన చెప్పేది ఏంటంటే అప్పుడున్న దిగ్గజాలు సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, వాణిజ్యరామ్ గారు వీళ్ళందరితో పాటు తను కూడా దగ్గర ఒక 6,000 7,000 పాటలు పాడిందంటే అది గొప్ప విషయం కదా. గొప్ప విషయం. నాకున్న స్థాయికి నాకున్న దీనికి అని పాటలు పాడానంటే ఇట్ ఈస్ ఎస్ డెఫినెట్లీ ఎక్స్పెక్టేషన్ దీని మీద ఏంటంటే కొన్ని అద్భుతమైన పాటలు పాడి ఈ పాటలు తను పాడిన తర్వాత ఎందుకు రాలేదు అంటే రూల్ ఏం లేదండి. సార్ ఇన్ని సంవత్సరాలు ఈ ప్రస్థానంలో సినిమా ఇండస్ట్రీ అంటే మామూలుగా కాంట్రవర్సీ అని రకరకాల వివాదాలు రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి. వీటిలో ఎప్పుడూ సుధాకర్ గారు బాగా బాధపడిన సందర్భం అదేనండి. నేను శైలజ గారు విడిపోయామని చెప్పిన ఆ సందర్భంలో బాగా ఫీల్ అయ్యారు. అసలు ఏమీ లేని దానికి ఇలా అదొకటి ఐ డెఫినెట్లీ ఫీల్ అండి. 2 ఈ మధ్య నన్ను వద్దు బాబు నా జీవితం ఎంత ఆవగిందంత జీవితం నేను చేసిన సినిమా లేదు నాకు ఇంటర్వ్యూలు వద్దు అంటే లేదండి మీరు సేమ్ థింగ్ ఆల్ ది బ్యూటిఫుల్ ఎక్లోడ్స్ మీలాంటి వాళ్ళు వస్తేనే గౌరవం అండి ఇదండి అదండి అంటారు. చెప్పింది ఒకటి పెట్టిన ట్యాగ్ లైన్స్ ఒకటి హెడ్ లైన్స్ ఒకటి అది దట్ హర్ట్స్ మీ అలాట్. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన ట్యాగ్ లైన్ ఏంటి? ఈ మధ్యన అదే నేను ఒక సందర్భంలో యాక్చువల్గా ఈ 54 days సార్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రోజు చిరంజీవి గారు బాలయ్య బాబు రోజు ఫోన్ చేసేవారు, రోజు అడిగేవారు. ఎవ్రీ డే దిస్ టు కాల్ అప్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ఇట్ ఇవాళ ఏంటి ప్రోగ్రామ్స్ ఎవ్రీథింగ్. సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉన్నాను. నేను తర్వాత వాళ్ళిద్దరిని పర్సనల్గా కలుద్దాం అనుకున్నా, బట్ దే ఆర్ బిజీ, మళ్ళీ డిస్టర్బ్ చేస్తామేమో నేను వెళ్ళే అని చెప్తే ఎన్నిసార్లు నేను అపాయింట్మెంట్ అడిగినా చిరంజీవి గారు ఇవ్వలేదు అనేది ట్యాగ్ అండి. వేర్ ఆర్ వి గోయింగ్ అండి? దట్ ఈస్ వాట్ హర్ట్స్ మీ. నేను అనేది నన్ను కించపరచో నేను వద్దుమొర్రు అంటూ ఉంటే మీరు నా దగ్గరకు వచ్చి నన్ను లాక్కొచ్చి నాతో ఇంటర్వ్యూ చేసి నన్ను ఎందుకు ఇది. ఈ మధ్యన ఇంకో దగ్గర శుభలేఖ సుధాకర్ కన్నుమూత అని పెట్టారు. అయ్యో అది రెగ్యులర్ గా జరుగుతుందండి. ఎంత ట్రై చేసినా ఎన్నిసార్లు ఎంతమంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఓకే నేను బాగా నాకు అబ్బాయి ఎన్ని ఫోన్ నేను కరెక్ట్గా ఇక్కడే రామానాయుడు స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్నాను నేను గోపీచంద్ గారి సినిమా క్యారెక్టర్ చేసి దాని కరెక్ట్గా శివుడు గురి దీని గురించి చెప్తున్నప్పుడు ఈ వర్షాన్ని సైలెంట్లో పెట్టి అయిపోయిన తర్వాత చూస్తే ఎన్ని మిస్డ్ కాల్స్లో ఒక్కొక్కళ్ళు 10-15 మిస్డ్ కాల్. ఇదేమిటా కొంచెం ఫస్ట్ నేను ఒకసారి మన మాణిక్ ఉన్నారు ఫోన్ చేసి అన్నా ఎవ్రీథింగ్ ఓకే అన్నా బాగున్నావా అన్న ఇదే అన్నా బాగున్నావా ఎవ్రీథింగ్ ఓకే బాగున్నావు బాగానే ఉన్నాను అన్న ఎక్కడున్నావు అన్న అంటే ఇక్కడే రామనాయుడు గారి స్టూడియో ఇప్పుడే డబ్బింగ్ అయింది వెళ్తున్నాను ఐఎమ్ ఫ్లయింగ్ బ్యాక్ టు చెన్నై అన్న అన్నీ ఓకే కదా ఉంది. నాకు ఇది అయిపోయింది బాగానే ఉన్నాయండి. ఐ డెంట్ టేక్ ఇట్ సీరియస్. 2 తోట నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ఆయన డైరెక్టర్ వారితో నేను సిరివెన్నెల అని చెప్పేసి ఒక సీరియల్ చేశాను. ఆయన ఫోన్ చేసి సార్ ఓకే కదా సార్ ఓకే నాన్న ఏంటి లేదు సార్ మీరు నార్మల్గా మీరు ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఒక 5 నిమిషాల్లోనూ మీరు ఎప్పుడు ఇది ఇస్తారు సార్ 2.5 hours అయింది మీరు చేయకపోయేసరికి అందుకే వరుసగా అన్నిసార్లు ఫోన్ చేశాను సార్. ఏంటయ్యా నాకు ఇంత ముందు ఇలాగే వచ్చి ఏంటంటే అప్పుడు చెప్పాను అన్నమాట. తీరా చూస్తే ఏమి లేదు. ఇప్పుడు నేను అనేది ఏంటంటేనండి అందరు మనుషులు అందరు మనసులు అంత గట్టిగా ఉండవండి. అవును పొరపాటున మా ఇంట్లో అఫ్కోర్స్ అప్పటికి మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు కాలం చేసి ఇలాంటి వార్త వాళ్ళు ఎవరైనా విని ఇప్పటికే నేను ఆల్రెడీ చెప్పాను కదా అది నన్ను బాధ పెడుతోంది ఆ మాట జరిగి ఉంటే సడన్ గా హార్ట్ బ్రేకింగ్ కదండి మామూలు విషయం. అది ప్రతిరోజు వారానికి ఒకసారి ఎవరినో నేను అనేది ఏంటంటేనండి మీరు ఒక మనిషిని చంపి మేమేం చెప్పలేదు కదండి మీరు హెడ్లైన్ పెట్టి చంపేసి దాంట్లో మీరు సంపాదించుకోవాలా? అంత దౌర్భాగ్యానికి దిగుతారు అలా. ఆ పాత సామెత ఏందండి శవాన్ మీద బిచ్చం ఎరుకునే రకం ఆ వీళ్ళు.
మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం వేరు, ఈ సోషల్ మీడియా అనేటువంటిది వేరు. సోషల్ మీడియా అనేటువంటిది ఎవరి కంట్రోల్‌లో ఉండట్లేదండి. అది యూట్యూబ్స్ ఈ వచ్చిన మధ్య తర్వాత యూట్యూబర్స్ మీటింగ్ ఒకటి జరిగితే, ఆ మీటింగ్‌లో కూడా నేను చెప్పడం జరిగింది. నేను అందరితో మాట్లాడాను యూట్యూబర్స్ అందరితోటి. మీడియా వస్తుందంటే ఒక రెస్పెక్ట్ వచ్చేలాగా బిహేవ్ చేద్దాం. ఇలా కాదు, దిస్ ఈస్ నాట్ ద వే వి సార్ షుడ్ ఒకానప్పుడు సార్ ఫోర్త్ బిహేవ్. ఎస్టేట్ అనేవారండి. అవును. మీడియా ఇస్ అంత గౌరవం ఉండేది. రాను వేరే ఆర్ వి గోయింగ్. అవును. ఎథిక్స్ లేవు. ఇట్స్ సాడ్. నేను అనేది యూ గివ్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ సంథింగ్ ఇస్ ట్రూ గివ్ అవును. ఇన్ఫర్మేషన్. బట్ యు నో డోంట్. అసలు మేము మనుషులమే కదండి. అవును. అవును. ఇలాగా వాళ్ళలాగా అందరం మనుషులమే. అవును. వృత్తిపరంగా వీఆర్ అన్ యాక్టర్ హ్మ్. విచ్ ఇస్ వెరీ పాపులర్. ఆ రోజుల్లో మీరు చాలా బక్కగా, చాలా పీలగా, మీరే అన్నారు ఇందాక గాలిస్తే ఎగిరిపోయేలాగా ఉంటాను. మరి ఏం చూసి మేము మీతో అలయన్స్ అయ్యారు సార్ బాలసుబ్రహ్మణ్యం గారు? ఆయన పర్సనాలిటీ, ఆయన శైలజ గారిని వచ్చి పెళ్లి చేయాలనేటువంటి ఒక ఆలోచన ఏంటి? వాట్ మేడ్ యూ? మీరు ఆయనకి బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడ ట్రిగ్గర్ అయ్యారు? మీరు ఎక్కడ ట్రిగ్గర్ అయ్యారు? మరి ఆయన నాలో ఏమి చూసి వాళ్ళ చెల్లెలుగా ఇస్తాం అనుకున్నారో అదైతే నేను హ్మ్. ఆన్సర్ చేయలేను. హ్మ్. బట్ ఒక సందర్భం నాకు బాగా గుర్తు. మా పెళ్ళైన తర్వాత హ్మ్. సార్ బర్త్‌డే వచ్చింది. హ్మ్. సో, ఒక పార్టీ ఇంట్లో అరేంజ్ చేశాను. మాక్సిమం వారి ఫ్రెండ్సు ఇది. సో, అందరూ వచ్చిన తర్వాత వి వర్ హ్యావింగ్ ఎ డ్రింక్. వీళ్ళందరూ ఎవరో తెలుసా అని అడిగారు. హ్మ్. మీ ఫ్రెండ్స్ అండి అన్నాను. హ్మ్. లేదు జాసూస్ మీ గురించి చెప్పడానికి అన్నారు. హ్మ్. సో, అవన్నీ వాళ్ళు మంచి మాటలు చెప్పినందుకే నాకు ఇచ్చినట్టున్నారు. రెండో ప్రశ్న, అందుకే మీరు మా పెళ్లి పత్రిక చదివేలో లేదు తెలీదు. హ్మ్. మా గురువుగారు జంజాల గారే రాశారు. హ్మ్. దాంట్లో అదే చెప్పాను. ఆయన రాసింది ఏంటంటే, బాలు అనే నేను 2, సుధాకర్ అనే నేను 1, ఇద్దరం కలుస్తున్నాం 21st నాడు అని పెట్టారు. దట్ ఈస్ 21st డిసెంబర్. డిసెంబర్ వారినేమో 2వ అంకె సంఖ్యతో పోల్చి నన్ను 1వ సంఖ్యతో పోల్చి 1989. మా పెళ్లి పత్రిక కూడా జంజాల్ గారే ఓహో. రాశారు. ఇది అంటే నార్మల్ పెళ్లి పత్రికలా ఉండదు. పోతే సార్ ఒక గొప్ప సింగర్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్నటువంటి ఒక గొప్ప సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారికి బావమరిది, అలాగే రెనౌండ్ శైలజ గారికి భర్త చరణ్ ఈజ్ ఆల్సో మీకు ఏ వరుస మేనల్లుడా? మేనల్లుడు. మేనల్లుడు వరుస అవుతారు. తను ఇంతమంది సింగర్స్ ఉన్న ఫ్యామిలీలోకి వెళ్ళారు మీరు. మీకేమైనా సింగింగ్ పట్ల ఏమైనా అవగాహన కానీ, పాడటం కానీ, ఏదైనా ప్రయత్నం కానీ జరిగిందా? పాడే ప్రయత్నం అంటే ఒకానొక సందర్భం ఉంది. ఇలాగే ఇంట్లోని పాటలే వస్తున్నాయి, నేను పాడుకుంటూ ఉన్నాను అనమాట. దాంతోపాటు తను అటు ఇటు ఏదో తిరుగుతూ ఉంది. తర్వాత వి వెంట్ ఫర్ లంచ్. కిందకి ఇంటికి భోజనం అయిపోయిన తర్వాత పైకి వచ్చిన తర్వాత, ఇవాళ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. శైలజ గారు. చెప్పు మళ్ళీ మీరు తర్వాత మీరు అంత ఏం ఫీల్ అవ్వకూడదు అన్న. అంత సీరియస్గా ఏముందా అని నేను అప్పుడు నన్ను ఆలోచించుకుంటూ, ఈ వారం రోజుల్లో నేను చేసిన పని ఏమిటా అని ఆలోచిస్తున్నా. ఏం తప్పు చేశానా? ఏం చెప్పాను, ఎక్కడ దొరికిపోయానా? దొరకడం లేదు. ఎనీథింగ్ ఈజ్ ఓపెన్. ఈవెన్ నాకు షూటింగ్ అయిపోయిన వెంటనే ఇఫ్ ఐఎమ్ గోయింగ్ డౌన్ విత్ మై కలీగ్స్ ఫర్ అ డ్రింక్, ఓపెన్లీ ఇంటికి ఫోన్ చేసి చెప్పి వాళ్ళు అంటుంటారు, సార్ మేడం మీరు ఫోన్ చేసి చెప్పి. అవునే, అదేంటి సార్ మనం చేసే పని ఇదే కదా. అందుకనే అయిపోయింది షూటింగ్, జస్ట్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్ కలీగ్స్ అండ్ కమ్ బ్యాక్. ఇలా ఈ వారం రోజులు నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఇంట్లోనే ఉన్నానే అని ఇలా ఆలోచిస్తూ ఉన్నాను. ఐ కుడెంట్ గెట్. మీరు ఇందాల నుంచి పాడుతున్నారు. పాడుతున్నాను. అయితే ఏంటట, పాడొద్దండి. అదేంటి ఎందుకు పాడకూడదండి? లేదండి మీరు పాడుతూ ఉంటే నాకున్న కాస్త సంగీత జ్ఞానం కూడా పోయేటట్టు. షాకా మీరు? షాక్ అని కాదు, నేను బాగానే పాడుతున్నాను కదా అని. బాగానే పాడుతున్నాను, ఆ పాట వింటూ కదా పాడుతున్నాను. కరెక్టే అండి, మీరు బాగానే పాడుతున్నారు. బట్ ఒకటి తాళం పోతుంది, శృతి లేదు. సింగింగ్ అన్న దీనికి, అది నిజంగా తను చెప్పిన ఆవేళ చెప్తూ విశ్లేషణ, సింగింగ్ అన్న దీనికి భగవంతుడు ఇచ్చిన పెద్ద వరప్రసాదం ఏంటి? శృతి. ఆ శృతిలో ఉండాలి. అందరం పాడతాం, ఆల్ ఆఫ్ అస్ ఆర్ బాత్రూమ్ సింగర్స్. బట్ మనం పాడుతుంటే మనకు తెలుసు, ఆ శృతి లేకపోతే ఆ పాడింది ఆడుగా ఉంటుంది. సరే ఏమంటారన్నాను, మరి ఇది పెద్ద కోరికే, ఇది కాదు, నేను అవును అనలేను, కాదు అనలేను, అప్పుడప్పుడు పాడుతుంటాను, మన్నిచ్చేసి అన్నాను అని అంతే అనమాట.
సరే ఏదైతే మొత్తానికి పాడటం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక పాట పాడండి. వాళ్ళ పరువు నిలబెడతానికైనా. బాలు గారి పాటల్లో మీకు ఇష్టమైన సాంగ్ ఒకటి, మీరు హమ్ చేసే ఒక ఇష్టమైన సాంగ్ ఒకటి పాడమంటే ఏం చెప్తారు? అది వింటాను, ఆస్వాదిస్తాను, ఆనందిస్తాను. ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఇలా ప్రభువు గారు ఇలా నన్ను నా చేత పాడించి ఇంకెవరు ప్రభువు గారి ఇంటర్వ్యూలు చూడలేకుండా చేసుకోవడం ఎందుకంటే నాకు నేనే పెట్టుకున్నాను. మీరు కాబట్టి పాడమని అడుగుతున్నా, మిగతా వాళ్ళు ఎందుకు అడుగుతాం పాడమని. ఏమో దీని ఇంపాక్ట్ ఇప్పుడు అంటారు కదా, అది కాదు, సంగీత మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆ సంగీత గంధమేమైనా అబ్బిందేమో. అస్సలు అది తను అదే చెప్తుంది, దట్ హ్యాస్ టు కమ్ బై బర్త్. కానీ ప్రతి హీరోలు పాడుతున్నారు ఈ మధ్య. సాఫ్ట్వేర్ వచ్చేసిందండి, సాఫ్ట్వేర్ వచ్చింది, వెరిన్ యూ కెన్ సింగ్. బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఒక ఒక యుగం, ఒక గోల్డెన్ పీరియడ్. ఆయన పాడని హీరో లేడు, పాడని జోనర్ లేదు. కానీ ఒక దశలో గ్రాడ్యువల్గా ఆయన సింగింగ్ అనేటువంటిది పడిపోయింది, ఆయన వైఫ్ అనేటువంటిది డ్రాప్ అయింది సింగర్గా, కాంపిటీషన్ ఎక్కువైంది, ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ వచ్చిన తర్వాత అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఏఆర్ రెహమాన్ ఎవరితో పెడితే వాళ్ళతో పాడిచ్చేసేయటం, అందరినీ ఎంకరేజ్ చేయటం కారణంగా బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక సోలో ఇది మిస్ అయింది అనేటువంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటేనండి, పాత రోజుల్లో ఎలాగ ఉండేదంటే ఒక సినిమా కంపెనీ కానీ, ఒక సంగీత దర్శకుడు కానీ, లేకపోతే ఒక హీరో కానీ మన అన్న ఫీలింగ్ ఉండేదండి. మన అంటే మన వాళ్ళు ఇదని చెప్పి. ఈ దీంట్లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలు సందర్భాలలో ఏదో ఇలా కూర్చున్నప్పుడు సార్తో మాట్లాడేటప్పుడు ఏదైనా వచ్చి ఎవరైనా వాడిని పొగుడుతున్నప్పుడు హీ యూజ్డ్ టు సే దట్ ఫస్ట్ జానకమ్మ గారు నాలో ఆ విత్తనం వేయకపోతే నేను పాడేవాడిని కాను. కోదండపాణి గారు అనే వ్యక్తి నా పాట విని సినిమాల్లో పాడతావా అని అంటే ఎవరు ఇస్తానంటే నేను ఇస్తాను అని చెప్పి ఆయన ఇచ్చి, ఆ కాలంలో ఏంటంటే ప్రతి సంస్థకి వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండేవారు. బట్ కోదండపాణి గారు అనే వ్యక్తి ప్రతి సంస్థకి వెళ్ళి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసి, ఈ అబ్బాయి బాగా పాడతాడు, వీళ్ళు ఉంటే ఒక పాట ఇవ్వండి నా సినిమాలో పాడతాను, అలాగా ఎంకరేజ్ చేసి ఓన్ చేసుకుని దాంతోనే ఆయన ప్రతిభను కూడా పాలిష్ చేసుకుంటూ వచ్చేవారు. ఇలాగా సార్ పెరిగారు ఏదో ఒక సందర్భం. అందుకనే వారికి అంత స్పాన్ ఉంది. ఇప్పుడు మీరు అన్నారు ఒక మ్యూజిక్ డైరెక్టర్, వారి పేరు సినిమాకొకళ్ళు పాటకొకళ్ళు, ఎక్కడున్నారు వాళ్ళు? ఇవాళకి కూడా ఒక పాత పాట ఘంటసాల మాస్టర్ గారు పాడిందో లేకపోతే సార్ పాడిందో ఇవాళకి మనకు గుర్తున్నాయి. మీరు చెప్పిన ఆ సంగీత దర్శకుడు ఎన్నో సినిమాలు చేశాడు, ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్, ఇవాళ ఎక్కడ గుర్తున్నాయండి? ఇదేంటంటే ఎస్, ప్రతి వ్యక్తి ఏంటంటే కోరుకునే నా ప్రతిభ నేనే అని చూపించుకోవడానికి ట్రై చేసేది. ఆ దీంట్లో వెళ్ళిపోతున్న వాళ్ళు. రెండు, నేను సాలిడ్గా నమ్మేది, ఇప్పుడు వస్తున్న వీళ్ళు ఎవరికైనా సంగీతం గురించి స్వరాల గురించి తెలుసా అండి? ఇప్పుడు సార్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి పాడిస్తే రాస్తున్న వాళ్ళు కూడా కొంతమంది పిలిస్తే ఇది తప్పు అని అంటారు. ఎవరికి నచ్చుతుంది ఇది తప్పు అని చెప్పేసరికి? ఎందుకు ఆయనతో పెట్టుకోవడం? బాలసుబ్రహ్మణ్యం గారు వేరే సింగర్స్ పైకి రాకుండా తొక్కేసేవాళ్ళు, అన్ని అవకాశాలు తానే అందిపుచ్చుకునేవాళ్ళు అనేటువంటి ఒక విమర్శ అయితే, ఒక అభిప్రాయం అయితే ఉండేది. వారు ఒక కాంపిటీషన్లో పాడుతూ ఉండగా జానకమ్మ విన్నారు, ఎందుకు ట్రై చేయకూడదు అని అన్నారు. ఒక కాంపిటీషన్లో పాడుతూ ఉండగా కోదండపాణి గారి అనే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి బాగా పాడుతున్నావు, నీ అవకాశాలు ఇస్తాను అన్నారు. ఇంతవరకు ఓకే. సో హి హస్ కమ్ ఫ్రమ్ ఏ కాంపిటీషన్ లెవెల్, రైట్? ఇప్పుడు మీరన్న దీనికి ఆయన అందరినీ తొక్కేశారు నొక్కేశారు రానిలంటే పాడుతా తీయక కార్యక్రమం ఎందుకు చేస్తాడు సార్? ఆయన పాడుతా తీయక చేసే టయానికి బాలసుబ్రహ్మణ్యం గారు ఎందుకు చేస్తారు? హవా గానీ ఆ వైభవం వినండి, అలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తాడు? ఆయన చేయరు కదా. ఎందుకంటే ఇఫ్ హీ వాంట్స్ టు బీ ది డామినేటింగ్ పర్సనాలిటీ ఆఫ్ మ్యూజిక్ వరల్డ్, హీ విల్ నెవర్ డూ ఎ ప్రోగ్రామ్ లైక్ దట్. ఆయనకి భయం ఉంటుంది కదా లోప, మనిషి కదా ఆయన. నేను కాంపిటీషన్స్ లో పాడే కదా నాకు అవకాశాలు వచ్చాయి, ఇప్పుడు ఈ పిల్లలందరినీ పెట్టుకుని వీళ్ళల్లో ఎవరైనా అవకాశాలు తీసేసుకుంటారని భయం ఉంటుంది. ఇట్ వాస్ నాట్ దట్. చెప్తుంది ఇప్పుడు కాదండి, నేను నా టైం పీరియడ్ నేను మాట్లాడుతున్నా. ఇందాక కూడా నేను అనేది అనుకోవడానికి రకరకాలు ఉంటాయండి. మనిషికి ఈర్ష్య ఈజ్ అ కామన్ థింగ్, ఇది ఒక గుణం. నాకు రాలేదే ఆయన తీసేసుకున్నాడే అన్న ఈర్ష్య ఉందనంటే ఆయన తొక్కేసాడండి అని అంటారు. ఇది వాస్తవం. మీరు ఫర్గెట్ అబౌట్ సార్, ఫర్గెట్ అబౌట్ సింగింగ్. మీరు నేను
ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు గారే అనే వ్యక్తి సడన్ గా ఒక క్యారెక్టర్ చేశారు, అది ఒరిజినల్ గా సుధాకర్కి అనుకున్నారు, అది నాకు తెలిసింది, ఇష్టపడతానా లేదా? లేదు రివర్స్, ప్రభు గారికి అని రాసే క్యారెక్టర్ని శుభలేఖ సుధాకర్కి ఇచ్చారు, మీరు ఇష్టపడతారా లేదా? తొక్కేశాడండి, ఇన్ఫ్లుయెన్స్ చేశాడండి, నొక్కేశాడండి, సుధాకర్ పార్టీలు ఎక్కువ ఇచ్చాడు, ఇలాగ వస్తాయి. అనుకోవడానికి ఏమున్నాయి సార్, 1,00,000 అనుకుంటారు. వాస్తవం ఏంటని మీకు తెలియదు, నాకు తెలియదు, ఆ ప్రపంచానికి ఆ భగవంతుడు తెలుసు, అక్కడ ఉన్న మనుషులకి తెలుసు. ఇది నేను గట్టిగా నమ్మేదండి. పుకార్ అనేది ఇప్పుడు సింపుల్, మళ్ళీ నేను శైలజ విడిపోయామనేది దాన్ని ఏమంటారు చెప్పండి మరి. ఆయన సింగింగ్ వచ్చిన తర్వాత ఒకనప్పుడు ఒక పర్టికులర్ కమెడియన్స్కి వాటికి వాళ్ళు పాడేవారు. సడన్గా ఈయన వచ్చిన వెంటనే బీయింగ్ ఎ మిమిక్ హీ స్టార్టెడ్ సింగింగ్. ఇక్కడ నేను ఎలా కంపేర్ చేస్తానంటే వాళ్ళు పాడేవారు, బాగా పాడేవారు, బట్ ఇక్కడ ఈయన వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలా పాడేవారు. దట్ మేడ్ ద డిఫరెన్స్. దెన్ వాట్ విల్ యూ చూస్? అలాగే పాడేవారు, క్యారెక్టర్ పాడే వాళ్ళే తీసుకుంటాడు వాళ్ళు. సో ఆటోమేటిక్ లాగా వచ్చేసరికి ఇతనికి ఏముంటుంది, వచ్చేసి మా అవకాశాలన్నీ తినేసాడు అంటారు. సో దిస్ ఇస్ ఇప్పుడు ఆయన సడన్గా మాస్టారు ఘంటసాల మాస్టర్ గారు ఇదైపోయిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ దీని మీద చూసినప్పుడు ఏదో అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చలపతిరావు గారికి ఆవిడ వర్క్ చేస్తున్నప్పుడు ఆయన ఏదో చిన్న సజెషన్ చెప్పారు, అన్నా ఆయన లేరు ఇప్పుడు, యు ఆర్ అలా అని చెప్పి మాస్టర్ లాగా ఇమిటేట్ చేయకు, అది కాకుండా ఏమైనా కొత్తదనం ట్రై చేయి, యూ విల్ డెఫినెట్లీ బీ ఏబుల్ టు డూ హిస్ జాబ్. ఆ మాట చెప్పిన తర్వాత ఆయన ఆలోచించిన తర్వాత అప్పుడు వాళ్ళు మేనరిజం పట్టుకున్నారు, రామారావు గారి మేనరిజము, నాగేశ్వరరావు గారి మేనర్, అండ్ హీ అడాప్టెడ్ ఇట్ టు ది సాంగ్స్. ఇట్ వర్క్డ్. సో ఐడెంటిటీ వచ్చేసింది, ఇండివిజువల్ ఐడెంటిటీ. సో దీస్ థింగ్స్ అంటే ఆ ప్రతిభకి మనం గౌరవం ఇవ్వాలి, గుర్తించాలి. ఇది ఈర్ష్యతో కాదు, లేకపోతే నేను ఆ కుటుంబాంతో సంబంధం ఉందని కాదు, ప్రాక్టికాలిటీ నిజం అన్నది. ఇది ఎక్కడ సార్ మీరు ఈజ్ ఇట్ ఫీజిబుల్ అండి? అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం అంటే అప్పుడు చెన్నై అనుకుందాం, ఒక రైల్వే స్టేషన్లో ఎంతమంది మీరు పెడతారు, దిగిన ప్రతి వాడిని అడుగుతారా మీరు సింగింగ్ వచ్చారని, లేకపోతే ఇక్కడ ఏమైనా బోర్డు పెట్టుకుని వస్తాడు నేను సింగింగ్ వచ్చానని, ఆపేసి మళ్ళీ ట్రైన్ ఎక్కించి పంపించేయడానికి, లేకపోతే ఎయిర్పోర్ట్లో పెడతారా? ఫ్యామిలీ విషయానికి వస్తే శైలజ గారితో అటాచ్మెంట్ గురించి చాలా చక్కగా చెప్పారు. అవన్నీ ఆ పుకార్లు అనేటువంటి ఆ దరిద్రాన్ని పక్కన పెట్టేసేస్తే, ఇప్పటికీ చెప్తున్నాను మహాశయులారా, ప్రేక్షక మహాశయులారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా దయచేసి అర్థం చేసుకోండి, నేను శైలజ గారు చాలా హాయిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, మేము విడిపోలేదు, విడిపోము కూడా. ఓకే అబ్బాయి వన్ అండ్ ఓన్లీ సన్. ఎస్ సార్. పేరు సార్? శ్రీకర్. ఏం చేస్తున్నాడు? స్పాటిఫైలో ఈజ్ వర్కింగ్ అండి, ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది ఎంటైర్ సౌత్ ఇండియా స్పాటిఫై ఇన్ఛార్జ్. He's into the music related. He started his career వాడు బీకామ్ గ్రాడ్యుయేట్, ప్రైస్ వాటర్ కూపర్ లో హీ వర్క్డ్ యాజ్ అన్ ఆడిటర్. తర్వాత అటు ఇటు చేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఎంబీఏ చేస్తా అన్నాడు. ఈ వెంట్ టు ఢిల్లీ ఎమిటీ యూనివర్సిటీ, ఎంబీఏ ఇన్ మీడియా అండ్ మార్కెటింగ్ చేశారు. తర్వాత ఇక్కడికి వచ్చి మన క్వాన్ సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు గారి దీని, రాణా గారి దీంట్లో క్వాన్ అన్న దీంట్లో కొన్ని రోజులు పనిచేశారు. కరెక్ట్గా దట్ వాస్ వాడు జాయిన్ అవ్వడం, అన్ఫార్చునేట్ కోవిడ్ రావడం, వాడు మళ్ళీ బ్యాక్ టు చెన్నై వచ్చేయడం. సో అటు ఇటు వెతుక్కుంటూ దాన్ని స్పాటిఫైకి వచ్చాడు. వాడికి పాటలు అంటే చాలా ఇష్టం, సింగర్ కాదు కానీ పాటలు అంటే చాలా ఇష్టం. అండ్ చదువుతున్నప్పుడు కూడా పాటలు వింటూ ఉంటాడు. అది సార్కు ఉండేది అలవాటు, తను చెప్పేది, అన్నకు ఉండేదండి ఈ అలవాటు. ఎగ్జాక్ట్లీ అది వాడు చేస్తున్న క్యారెక్టర్స్ ఏంటి ప్రెసెంట్? నేను ఇప్పుడు యాజ్ ఇట్ ఇస్ మన దిల్ రాజు గారి సినిమా, శంకర్ గారి డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అదొకటి చేస్తున్నా. దిల్ రాజు గారి కంపెనీలోనే ఇంకో కొత్త స్టార్ట్ అయింది, కొత్తది. దట్ ఐ విల్ బి ఎంటరింగ్ 24th నాడు ఇది. తర్వాత దానయ్య గారి సినిమా ఓజీ మోహన్ గారితోని, అండ్ దానయ్య గారు ఇంకో సినిమా తీశారు మన వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్ లో, నాని గారి హీరో. దాంట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్. మీరు ఇందాలు చెప్పారు కదా, ఒక నరేషన్ ఆఫ్ ఏ అలాంటి పాత్ర, అది కూడా అదొకటి. స్టోరీ టెల్లర్. ఇప్పుడు యాత్ర సినిమాలో కనుక ఆ క్యారెక్టర్ ఉంటూ రెగ్యులర్ గా ఉంటూ ఒక క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ వచ్చిన పాత్ర దాంట్లో.
తర్వాత లాంగ్ టైం తర్వాత, బట్ వారి కాంబినేషన్ లేదు, చిరంజీవి గారి సినిమా ఓహో, వాళ్ళ యూవీ క్రియేషన్స్ యూవి క్రియేషన్స్, దాంట్లో బట్ అది బిగినింగ్ లేదు, విశ్వంబర, విశ్వంబర Okay. వారి కాంబినేషన్ లేదు, బట్ చిరంజీవి గారి కాంబినేషన్ లేదు. లేదు. ఐఎమ్ డూయింగ్ దట్ ఫిల్మ్. ఈ యంగ్ హీరోస్ అందులో ఆ రోజుల్లో చిరంజీవి గారి కాంబినేషన్ తో చాలా 3 సినిమాలండి. శుభలేఖ, శుభలేఖ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. నా Hmm. ఫస్ట్ హీరో ఆయనే, ఆయన, మంత్రి గారి వేంకుడు, పులి, పులి, తర్వాత మళ్ళీ ఇప్పుడేను. ఓకే ఓకే ఓకే, ఆఫ్ కోర్స్ బాలయ్య బాబు, నాగార్జున గారు, వెంకటేష్ గారితో చాలా సినిమాలు చేశాను. రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు. ఈ యంగ్ జనరేషన్ హీరోస్ ఎవరితో చేశారు? ఐ వర్క్ విత్ జూనియర్ ఎన్టీఆర్ గారు, అరవింద సమేత అండ్ దమ్ము, మహేష్ బాబు గారు, బ్రహ్మోత్సవం, రామ్ చరణ్ గారితో ఇప్పుడు గేమ్ చేంజర్, నాని గారితో, నాని గారితో ఇంకో సినిమా అదేంటి మన శ్యామ్ సింగర్ రాయ్, దాంట్లో ఐ వాజ్ ఎ జడ్జ్. అవును. దాని తర్వాత ఈ సినిమా, ఇంకా మిగతా వాళ్ళతో ఇంకా వర్క్ చేయాలి. ఎలా అనిపిస్తుంది? ఆ రోజున చిరంజీవి గారితో చేశారు, ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్నారు. ఎవ్రీ 10 years దాటి కొద్దీ థింకింగ్ ప్యాటర్న్లో మారిపోతుంటుంది, అప్రోచ్ మారిపోతుంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అండి, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఇప్పుడు ఆ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ సార్, చిరంజీవి సార్ వాళ్ళు అంటే వాళ్ళు నెలకి 3-4 షూటింగ్లు చేసేవారు, ఎందుకంటే మనకి ఉండాలి ఇదని. ఇప్పుడు టోటల్గా 2 yearsకి ఒక సినిమా చేసుకుందామని. సో ఇది ఈ థింకింగ్ ప్యాటర్న్లో మారింది తప్పించి, అదే సార్ ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్ళేనండి, చెడ్డవాడంటూ ఎవరు ఉండరు. సందర్భాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు అన్నది మీ చేతిలో ఉంది. దట్ మేక్స్ గుడ్ ఆర్ బ్యాడ్, అంతే. చిరంజీవి గారితో మీ బిగినింగ్ డేస్లో చేశారు, వండర్ఫుల్ కాంబినేషన్ అసలు. తర్వాత ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్నప్పుడు ఈ గేమ్ చేంజర్లో హౌ రిసెప్టివ్ దట్ బాయ్, వండర్ఫుల్ అండి, ఎవ్రీవన్ వండర్ఫుల్. సార్ వన్స్ మనం షూటింగ్కి వెళ్ళాము అంటే ఎవరైనా శ్రద్ధ అంతా అక్కడే ఉంటుంది, కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంది. హౌ వీ డూ, ఎలా చేయాలి, దర్శకుడు ఏం అడుగుతున్నాడు, ఎలా ఉంటే కరెక్ట్, పర్సెప్షన్, థింకింగ్. అదర్వైజ్ వన్స్ దట్ ఈస్ ఓవర్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్, వెరీ ఫ్రెండ్లీ. మీ అవైలబిలిటీ అనేది చెన్నైలో ఉండటం, హైదరాబాద్లో ఉండకపోవటం అనేటువంటిది, గోల్కొండ హోటల్ ఈజ్ పర్మనెంట్, ఇది మాత్రం నేను ఒప్పుకోరు. మీరు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తున్నారు కదా, దాన్ని చెన్నై నుంచి తీసుకురాలేరా? సినిమా ఇండస్ట్రీకి ఒకటండి, మీరు అవసరం అంటే అంటార్టికాలో ఉన్నా కూడా తీసుకొస్తారు, మీరు అవసరం లేదా పక్కన ఉన్నా కూడా పట్టించుకోరు. సో మీరు అవసరం కాబట్టి చెన్నై నుంచి హైదరాబాద్కి బాగా రెగ్యులర్ గా నేను నన్ను వదిలేసేయండి, మీరు తీసుకురావటం లేదా అని ఈజ్ మై క్వశ్చన్. ఎక్కడెక్కడ నుంచో. నేను చెన్నైలో ఉండడానికి కూడా కారణం ఏంటంటే, నేను చెప్పాను కదా, ఆ గ్యాప్ వచ్చిన తర్వాత నాకు నిజంగా టెలివిజన్ ఆదుకుందండి, దాంట్లో తమిళ్ సీరియల్స్ ఆదుకున్నాయి, ఇంకా చేస్తూనే ఉన్నాను. కెరీర్ బిగినింగ్ లో రెమ్యూనరేషన్ అనేటువంటిది క్యారెక్టర్ని బట్టి మాట్లాడుకుంటారు. ఇప్పుడు డైలీ డేట్ వైజ్ ఎంత తీసుకుంటున్నారు సార్ రోజు? ఏదో అడుగుతా ఉండే, ఆశ ఎంత ఉంటుందండి, ఏదో ఇచ్చేది తీసుకుంటాను. బట్ రీజనబుల్ అండ్ రెస్పెక్టబుల్. ఓకే ఓకే, అంటే ఉన్నంతలో జీవితాన్ని ఆస్వాదించగలగటం, ఆ పాజిటివ్ యాంగిల్లో, పాజిటివ్ లెన్స్లో జీవితాన్ని చూడటం అనేటువంటిది మీ హ్యాపీనెస్కి, మీ కంటెంట్మెంట్కి అది గొప్ప ఎగ్జాంపుల్. తప్పదండి. ఇప్పుడు నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవాలంటే ఎలా అని ఆలోచిస్తే నేనే నాకు ఇది హ్యాపీనెస్, ఇది హ్యాపీనెస్, ఇది హ్యాపీనెస్, ఇది దానికి తను ఎప్పుడైనా మామూలుగా మా ఇదంటుంటే, ఇది ఓల్డ్ సేయింగ్ కూడా ఉంది, ఎప్పుడు పై స్థాయిలో ఉన్న వాళ్ళని చూడకు, ఒక్కసారి అలా కింద నీకన్నా ఇది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది ఒక్కసారి తలుచుకున్నామంటే యూఆర్ హ్యాపీ. సుధాకర్ గారు ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఫర్ 42 years ఇండస్ట్రీలో యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ ఎ ఫిలిం పర్సనాలిటీగా. ఈ అనుభవాన్ని యూ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ ఎక్స్టెండింగ్ టు ద అదర్ ఏరియాస్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ, లైక్ ప్రొడక్షన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, డైరెక్షన్ కానీ, ఎటువైపు వెళ్ళేది లేదా? నేను ఎనీథింగ్ అంటే వెన్ ఐ సిట్ అక్రాస్ ఐ కెన్ గివ్ మై ఎక్స్పీరియన్సెస్, నా ప్లస్సెస్, నా మైనసెస్, వాట్ కెన్ బీ డన్ బెటర్. ఇవాళ ఉన్న యంగర్ జనరేషన్లో నిజంగా వాళ్ళని మెచ్చుకోవాల్సిన విషయం వాళ్ళ ధైర్యం అండి. వాళ్ళ ధైర్యాన్ని నేను నిజంగా మెచ్చుకోవాల్సింది. ఇప్పుడు మీరు కానీ నేను కానీ మనం పెరిగిన వాతావరణం ఫిలిం, షూటింగ్ ఆన్ అ ఫిల్మ్ ఆన్ అ నెగిటివ్. అందుకని మనం రిహర్సల్స్ చేసి పర్ఫెక్షన్ చేసుకుని ఒక పద్ధతికి వచ్చిన తర్వాత మనం షూటింగ్ షార్ట్ ఓకే టేక్ చేసేవాళ్ళు. ఇవాళ పిల్లల్లా కాదు, టేక్ చేసేద్దామండి అని అంటారు, అలా ఉండిపోతా, లేదు సార్ ఇదే రిహర్సల్ అండి అని. బట్ వాళ్ళకి అర్థం కాని ఒకటి విషయం, టేక్ అనేసరికి యువర్ ఫుల్ ఎనర్జీ మీరు పెట్టేస్తారు, రిహర్సల్ అంటే అది ఉండదు.
టేక్ అనేసరికి ఫుల్ ఎనర్జీ వస్తుంది. బట్ ప్రతిదీ మీరు టేక్ అనేసరికి ఒక 10 టేకులు 20 టేకులు వేసరికి యర్ ఎనర్జీ ఇస్ లాస్ట్. మీరు యు ఆర్ లుకింగ్ యంగ్, బట్ ఆ హెయిర్ అనేటువంటిది టోటల్ ఈ రోజున గెటప్లు మార్చి అందరూ చాలా యంగ్గా కనిపిస్తున్నారు. మీరు మీ ఏజ్ కంటే ఎక్కువగా కనిపించాలని ప్రయత్నిస్తున్నారా? ఆ గెటప్ చేంజ్ చేసే అవకాశం ఏం లేదా? నాకు దీనివల్లే వేషాలు వస్తున్నాయి. ఇవి కూడా బాగుంటుంది. ఆ ఏజ్ గెటప్ వల్ల వస్తుంది. చేయకూడదని కాదండి, Hmm. బట్ ఎనీథింగ్ ఏంటంటే నాకు ఎలాగైపోయిందంటే వై అసలు యాక్చువల్గా ఈ హెయిర్ను కూడా ఇలా వదిలేయడానికి కారణం టెలివిజన్. ఓకే. టెలివిజన్లోనే వెన్ ఐ స్టార్టెడ్ టెలివిజన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 31. ఏ సీరియల్ ఫస్ట్ అది? ఫస్ట్ సీరియలా? ఇది మన ఇది కథ కాదు. ఇది కథ కాదు. ఓకే. అప్పటికి ఇండస్ట్రీ అంతా ఇక్కడికి షిఫ్ట్ అయిపోవడం, అక్కడ ఉన్న వాళ్ళు రాధికా మేడం ఆవిడ ఇది కథ కాదు, అప్పుడే జస్ట్ గ్రే హెయిర్ వస్తా అన్నమాట. సో టెలివిజన్కి సంబంధించి కలర్ లేకుండా ఇది బాగుంది అన్నారు. దెన్ రానున్న సీరియల్స్లో ఏమో ఆల్రెడీ నాకు ఒక 20, 22, 18, 19 ఏళ్ల పిల్లలు ఉన్నారు. సో దాన్ని అలా వదిలేసాను. దాని తర్వాత అల్లుళ్ళు, కోడళ్ళు, అలా 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 అది కంటిన్యూ. ఒకసారి సీరియల్ ఒప్పుకున్నామంటే మినిమం 3, 4, 5 years అలాగే ఉంచేసి అది అలవాటు అయిపోయింది అనమాట. వెరీ గుడ్ సుధాకర్ గారు, వండర్ఫుల్ థ్యాంక్ యూ. స్పెండింగ్ విత్ యూ. థ్యాంక్ యూ. అడిగిన వెంటనే చాలా రోజుల నుంచి అడుగుతున్నా, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మీరు అడగలేదు, ఇప్పుడే మనకు అనుకున్నా, చాలా రోజులు అనుకున్నాను. అందుకే అనుకున్నానికి క్యారెక్టర్ బాగా టెంప్ట్ చేసింది. లేదు, అనుకున్నానికి అడగడానికి మళ్ళీ నక్కకి నాగలోకానికి డిఫరెన్స్. బట్ ఏదైనా ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ టుడే. నాకు మోర్ దెన్ దట్ ప్రభుజీ, నాకు మనం అప్పుడెప్పుడు కలిసిన తర్వాత వెన్ ఐ గాట్ యువర్ కాల్ ఐ టెల్ యూ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఓకే. సో హ్యాపీ. మేజర్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టే, లైక్ బికాస్ ఎవ్రీ డే ఇన్ డే అవుట్ అన్ని సినిమాలు అంతమందితో మీరు కలుస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, ప్రతిదీ మీరు విశ్లేషిస్తూ ఉంటారు. ఒక ఎనాలిటికల్ ఉంటుంది, క్రిటికల్ యాంగిల్లో కూడా చూస్తుంటారు. సో అవన్నిటినీ దాటుకుని మీరు స్పందించి నాకు ఫోన్ చేశారంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పరిచయం వేరు. అవును, పరిచయం వేరు. అవును. డైలీ మనం మాట్లాడుకునే దానికి సడన్లీ ఆఫ్టర్ సంథింగ్ యూ సీ అండ్ దెన్ యూ వాంట్ టు టాక్, దట్ మేక్స్ ద హోల్ డే. నా నెంబర్ మీ దగ్గర ఉంది, మీ నెంబర్ నా దగ్గర ఉంది, విల్ కీప్ ఇన్ టచ్. ప్లీజ్ సార్. నెక్స్ట్ టైం నేను డెఫినెట్ గా హైదరాబాద్ వచ్చినప్పుడు ఐ విల్ గివ్ యూ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నాకు ఫోన్ చేయండి సార్. ఇంటర్వ్యూ అని కాకుండా డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంటరాక్ట్. ఇది లక్కీలీ మొబైల్స్ అన్నది అది స్టార్ట్ అయింది అనమాట. The conversation and the continuity of it. Definitely కలుద్దాం. We'll spend one wonderful evening. Thank you. Wonderful evening. మీరు అడిగారు చూసా, this is Sudhakar. Thank you sir. Namaste. God bless you, Andy. God bless you. All the best, Nana.